శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు పరిపూర్ణ అనుగ్రహంతో మనను నడిపిస్తున్నారనడానికి నిదర్శనం 20వ రోజుకి సాగరం. 20వ రోజు చేరుకున్నాం. ఇంకా 10 రోజులు అంటే 9 రోజులు కాలక్షేపం సాయంకాలం, 10వ నాడు ఉదయం అక్కడ మనకు కళ్యాణం జరుగుతుంది. నిజాత మరి 10 రోజులు ఇవాళ అయిపోతే 10 రోజులు మాత్రమే మనం కలుస్తాం. ఇది కలిసే భాగ్యం మాకు కలిగించి ఇంతమంది భాగవతోత్తములని ఏకత్ర సేవించే మహాభాగ్యాన్ని శ్రీ జీయస్వామి వారి అనుగ్రహంతో మంగళాశాసనంతో జట్ వికాసతరంగిణి సభ్యులు కలుగు చేసినందుకు వారికి నేను ఎంతో ధన్యుడనై కృతజ్ఞత అంజలి ఘటిస్తున్నాను. నిన్నటి రోజున మనము స్వామిని మేలుకొలిపి నీలాదేవిని మేలుకొలిపాం. ఇద్దరినీ లేపాం. ఇవాళ మళ్ళీ ఇద్దరినీ లేపుతున్నాం. రేపు మళ్ళీ ఇద్దరినీ లేపుతాం. రేపు ఇద్దరిని లేపం, రేపు ఒక్కరినే లేపుతాం. ఇవాళే నీలాదేవి, సరే మరి నీలాదేవి కనిపించదు. ఎల్లుండి స్వామి కనువిచ్చి చూస్తాడు. ఆ మర్నాడు స్వామి లేచి కదులుతాడు, వస్తాడు బయటికి. ఆ మర్నాడు హారతి పట్టేస్తాం స్వామికి. ఇది ఒక విచిత్రమైన కథ. ఇది ఎక్కడ దొరుకుతోంది కథ? రేపల్లెలో. మరెక్కడ దొరుకుతోంది? శ్రీవిల్లిపుత్తూరులో. మరెక్కడ దొరుకుతోంది? మనలో. కాబట్టి కథ జరిగేది ప్లేసెస్ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎక్కడ దొరుకుతుంది అంటే శ్రీవిల్లిపుత్తూరులో, మనలో అన్నది శ్రీవిల్లిపుత్తూరు స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవిల్లిపుత్తూరు కాదు. మనం ఒక్కసారి ఇక్కడ ఉండాలి. ఇక్కడి నుంచి ఒక్కసారి మనసులో శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళాలి. అక్కడి నుంచి రేపల్లె వెళ్ళాలి. ఇక్కడ మనం ఉన్నప్పుడు నేను అనుకుంటున్నాం, నేను కాదు. ఒకసారి మనమందరము శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి ఆండాళమ్మ చెలికత్తెలం. అక్కడి నుంచి బయలుదేరి రేపల్లె వెళితే గోపికలం. అందరము కలిసి పొందేది ఒక్కనినే. ఇందరిని కాదు. ఎందుకు ఈ వ్రతం? ఆండాళ్ తల్లి రంగనాథుడిని భర్తగా పొందడానికి, గోపికలు కృష్ణుని భర్తగా పొందడానికి. ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరులో చేసిన అమ్మ నాకు రంగనాథుడు భర్త కావాలి, వెంకటవర్కెన్న విధి అని ఆవిడ ప్రార్థిస్తుంది. స్వామి ఆ వెంకటాచలపతి నన్ను భార్యగా చేయి అంటుంది. అని చేసి ఎవరికి పాశురాలు సమర్పించింది? అరంగర్కు పన్ను తిరుప్పావై పాల్పదియం రంగనాథునికి విన్నపించింది. విన్నపిస్తే ఏమైంది ఆవిడ అంటే ఇక్కడ చేసింది వ్రతం శ్రీవిల్లిపుత్తూరులో బటపత్రశాయి దగ్గర చేసింది. ఇదేమిటండి ఇక్కడ చేయడమా? ఆయన మీద పాటలా? ఆయనకి చెప్పిందా? పొందింది వెంకటాచలపతి నన్ను పొందించమంటుందా? చివరికి పొందింది రంగనాథుడినే. ఏమిటిదంతా ఈ తికమక అన్నీ కలిసి ఏమిటో అర్థం కాకుండా అయిపోతుంది. అయితే ఎక్కడ ఇవన్నీ? వీరందరూ ఎక్కడున్నారు? రంగనాథుడు పడుకొని ఉన్నాడు, స్వామి వెంకటాచలపతి నిలబడి ఉన్నాడు. అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో స్వామి పడుకునే ఉంటాడు. మన లోపల స్వామి ఉన్నాడు, ఈయన పడుకునే ఉంటాడు. వీరిని మనం పొందాలి. ఎలా పొందాలి? మనము భర్తగానే పొందాలి. అదేమిటి మనం భర్తగా పొందడం ఏమిటి? మనందరం మొగాళ్ళమే అని మేము అనుకోకూడదు. ఆడవారం పెళ్ళి అయిపోయిందే మళ్ళీ భర్తగా మేము వ్రతం ఏమిటని మీరు అనుకోకూడదు. కాబట్టి పెళ్ళి అయిన వారు చేయాలి, పెళ్ళి కానివారు చేయాలి, పురుషులు చేయాలి వ్రతాన్ని. ఏమిటి వ్రతం? ఇది బాహ్యమైన ఒక భర్త కోసం చేసే భౌతికమైన భర్తను పొందే వ్రతం కాదు. భౌతికమైన భర్తలు వస్తారు దీనివల్ల, ఐశ్వర్యము వస్తుంది దీనివల్ల, ఈతి బాధలు పోతాయి దీనివల్ల, సర్వారిష్టములు పోయి సర్వసుఖములు కలుగుతాయి దీనివల్ల, మీకు ఏది కావాలంటే అది లభిస్తుంది దీనివల్ల. కానీ భావన మాత్రం ఏం చేస్తుండాలి మీరు? మనం భర్త కోసం చేస్తున్నాం. ఎవరా భర్త? శ్రీకృష్ణుడే భర్త. ఎవరికి? మనకందరికీ. దేవుడి వింతగా ఉంది, భర్త కోసం వ్రతం అంటారేమిటి అనుకోకండి. మనం అందరము పొందడానికి వచ్చాము ఇక్కడికి. ఏది పొందేది? శ్రీకృష్ణుని. ఎలా పొందడానికి? భర్తగా పొందడానికి. అదేమిటి? మనకి వివాహమైనటువంటి వారికి మనకి అంటే బయట శరీరాలకి కానీ పురుషత్వం స్త్రీత్వం లోపలుండే ఆత్మలకన్నిటికీ ఒకటే లింగం. ఏమిటి ఆ లింగం? లింగం అంటే బాహ్యముగా శరీరములలో కనిపించే భేదము కాదు. ఆంతరముగా అందరము స్త్రీలమే. ఏమి? మన ఆత్మ పరతంత్రము పరార్థము. 2 మాటలు సంతతము మరవకుండా ఉండాలని రోజు చెప్తూనే ఉంటానేమో ఈ మాటలు బహుశా. పరతంత్రము పరార్థము అంటే మనం ఏ పని చేస్తున్నా తంత్రం అంటే అధీనము, పర ఒకనికి, తంత్రము అధీనము. అయితే మనం స్వతంత్రం కాము. నీ లోపల ఒకడు ఉన్నాడు, వాడు నిన్ను నడిపిస్తున్నాడు అని భగవద్గీత చెప్పింది 18వ అధ్యాయంలో. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని
సమస్త దేహధారులైన జీవులను ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? హృద్దేశే తిష్టతి, హృదయ దేశంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? భ్రామయం తిప్పుతున్నాడు, నిన్ను ఆడిస్తున్నాడు. కాబట్టి నువ్వు నడుస్తున్నావంటే వాడి వల్ల, నువ్వు మాట్లాడుతున్నావంటే వాడి వల్ల, వాసన చూస్తున్నావంటే వాడి వల్ల. నీ కన్ను చూడలేదు, కంటికి కన్నైన వాడు చూస్తున్నాడు. చెవి వినలేదు, చెవికి చెవైన వాడు చూస్తున్నాడు. అలాగే నీ మనసు ఆలోచించలేదు, మనసుకి మనసైన వాడు ఒకడు ఉన్నాడు, వాడు ఆలోచిస్తున్నాడు. వాడు ఉన్నాడని గుర్తించడమే ఈ జీవితానికి పరమ ప్రయోజనం. నేనున్నాను అని కాకుండా వేరే లోపల వేరొకడు ఉన్నాడు, వాడు నా చెవి ద్వారా నాకు ఈ రూపానికి వాసనను శబ్దాన్ని వినిపిస్తున్నాడు, ఈ రూపాన్ని కనిపింపజేస్తున్నాడు. ఇప్పుడు నీకేమైంది? నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే మాటలు తగ్గుతాయి. ఇవి తగ్గడానికి ఏం చేయాలి? ముందు ఒకడు ఉన్నాడు, వాడిని లోపల భావించండి. ఆ భావిస్తే మనము చేసే ప్రతి పని పరతంత్రమే. పరతంత్రం అంటే ఒకరి అధీనమయ్యే చేస్తున్నాం. ఏ పని చేసినా ఎవరి కోసం చేస్తున్నాం? పరార్థము, పరుని కొరకే. ఈ పరతంత్రము పరార్థము అని తెలిసిన వారందరూ స్త్రీలే. ఎవరు కానివ్వండి వారందరూ స్త్రీలే. ఎప్పుడు స్త్రీత్వం మనలో కలుగుతుందో అప్పుడు మనం ఉన్నట్టు లెక్క, బ్రతికి ఉన్నట్టు లెక్క. లేకపోతే నువ్వు ఉన్నా లేనట్టే లెక్క. బట్ ఏది నీకు లోపల తెలియాలి? ఏ పని చేస్తున్నా లోపలుండి ఒకటి చేయిస్తున్నాడని, ఏ పని చేస్తున్నా వాని పనిని వాని కొరకే చేస్తున్నాననే భావం నీ లోపల కలిగిన నాడే నువ్వు బ్రతికున్నట్టు లెక్క అని చెప్పింది మనకి. ఏది ఉపనిషత్తు చెప్పింది, నేను చెప్పిన మాట కాదు. అయా నీవు ఉన్నావంటే ఎప్పుడున్నావో తెలుసా? అస్థి బ్రహ్మేతి చేద్వేద. అస్థి బ్రహ్మ అని నీవు తెలుసుకుంటే, బ్రహ్మమనగా నాలో, అందరిలో, అన్నిటికీ వెలుపల లోపల అన్నిటికంటే గొప్పవాడైనా ఒకడు వ్యాపించి ఉన్నాడు అనేది నీ మనసు లోపల దృఢముగా తెలిస్తే ఆనాడు నువ్వు సన్ ఉన్నావు, లేకపోతే అసన్ లేవు. సన్ అంటే ఉన్నాడు, అసన్ అంటే లేడు. మనమందరం సత్తా అసత్తా అంటే ఉన్నామా లేమా? మన ఉద్దేశంలో మనం అందరం ఉన్నామే. అదేమిటండి ఇక్కడికి వచ్చి ఇంత బాగా కూర్చుంటే లేవంటే కుదురుతుందే? మనకి ఉన్నామని చెప్పాలి. కానీ ఉన్నామంటే ఒప్పుకోరు వాళ్ళు. ఉపనిషత్తులు వేదాంతులు ఒప్పుకోరా, మీరయ్యా లేరయ్యా అంటారు. అంటే ఏమిటి లేకపోవడం అంటే, లోపల భగవానుని గురించి నీకు స్మరణ సాగితే అడిగాను ఏం చేయండి. లైట్ వచ్చింది. ఇక్కడ వదిలేసి ఏం చేశారా మా కోసం? అందుచేత ఈ సన్ అసన్ అని రెండు పేర్లు పెట్టారు. దీన్నే సన్ పురుషుడు కలిపితే సత్పురుషుడు. సత్పురుషుడు అంటే ఎవడు? ఉన్న మనిషి అని అర్థం. సత్పురుషుడు అంటే ఏదో మంచి మనిషి అంటున్నాం మనం. మంచి ఎవడు? ఏం మంచిగా ఉన్నారా అంటారు. అంటే మంచిగా ఉన్నారంటే అర్థం ఏంటి? అంటే మీరేమైనా వాడికి ఉపకారం వీడికి ఉపకారం చేస్తున్నారని అర్థం కాదు, బతికి ఉన్నారా అని అర్థం. సుఖంగా ఉన్నారా అనడానికి ఏమిటంటారు ఇక్కడ? మంచిగా ఉన్నారా అంటే, మంచిగా ఉన్నారంటే సత్పురుషుడు. సత్ అంటే మంచి, దానికి తెలుగు మంచి పురుషుడు. మంచి పురుషుడు అంటే ఎవడు? తను సుఖంగా ఉన్న మనిషి. ఎవడు సుఖంగా ఉన్నాడు? వాడు లోపల సుఖమనేవాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరు సుఖం, వాడి పేరు తెలివి. మీకు తెలివి ఉందా అని అర్థం. మీకు తెలివి ఉంటే బ్రతికున్నట్టు కదా లెక్క, సుఖం ఉంటే మంచిగా ఉన్నట్టు కదా లెక్క. అంటే మంచిగా ఉన్నారా అంటే బ్రతికున్నారా అని అర్థమా? సుఖంగా ఉన్నారా? రెండర్థాలు వస్తాయి. ఆ రెండర్థాలు వచ్చే పదం ఒకటి సంస్కృతంలో ఉంది, సత్పురుషుడు. కాబట్టి మనందరం ఏమవ్వాలి? సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఈ సుఖం అనే దాని పేరు ఎవరికి సుఖమని పేరు? కృష్ణుడికి సుఖమని పేరు. అంటే ఆయన పేరుకి అర్థమే కృష్ అంటే అపరిమితమైన, నా అనగా ఆనందము. ఆయన పేరు కృష్ణ. రామ, రమ్ అంటే తానెప్పుడు ఆనందిస్తూ ఉంటాడు, ఒకరిని ఆనందింపజేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పేరు రామ. కాబట్టి భగవంతుడి పేర్లు మన పేర్లలో అర్థం లేని పేర్లు కావు. మన పేర్లు పెడతారు. ఒకడికి రాముడని వాడు రావణాసురుడా ప్రవర్తిస్తాడు, వాడికి ఈశ్వరుడని పేరు పెడతారు, వాడు బరువు మొసుగు బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ పేర్లు ఏమిటంటే మనవి నామధేయం నసార్థకం. పేరు సార్థకంగా ఉండదు మన పేర్లు. కానీ వారికి పేరు లేదు. వారి గుణములను బట్టి అనుభవించిన వారు వారికి ఒక పేరును పెట్టుకున్నారు. ఎవరు? ఋషులు. ఆ పేరుని మనము వాడుకుంటున్నాం. కాబట్టి రామ అన్న పేరు వశిష్ఠుడు పెట్టాడు. కృష్ణ అనేటువంటి పేరు ఆయన గర్గమును పెట్టాడు. ఇక్కడ కృష్ణ అని పేరు ఎందుకు పెట్టావయ్యా అంటే, అన్న అలాగా ఉన్నాడు కదండి అన్నాడు ఆయన పైకి. నల్లగా ఉన్నాడని పేరు పెడితే మనకి అందరికీ ఎలా పెట్టాలి? మనందరికీ ఒకటే పేరు పెట్టాలి. నలుపో తెలుపో రెండే కదా రంగులు మనకున్నాయి. కాబట్టి అందరూ తెలుపో తెల్లవాడు నల్లవాడనే అనాలి. కానీ ఇద్దరే తెల్లవాడు నల్లవాడు ఉన్నారు. ఎవడు? తెల్లవాడు బలరాముడు, నల్లవాడు కృష్ణుడు. ఇక్కడ ఈ రంగులు ఇద్దరికే పెట్టేసి మిగిలినందరికీ లేవా? అందరం తెల్లవాడునే చేరాలి, నల్లవాడునే చేరాలి. ఇక్కడ మనకి రెండే. ఏది సుఖమైనా ఉంటుంది, లేకపోతే బట్టి బలము శరీరము దీన్ని బట్టైనా ఉంటాం.
భగవంతునికి తాను లొంగి వాడికే తాను చెంది వాడి కొరకే తాను ఉపయోగపడితే వాడు తెల్లవాడు. అందరికీ సుఖమును కలిగిస్తే తాను సుఖమును అనుభవిస్తే వాడు నల్లవాడు. వీడు తెల్లవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు కృష్ణుని కోసమే. బలరాముడు అంటే ఎవరు? ఆయన వెనకటి అవతారంలో లక్ష్మణుడు, ఆ వెనకటి అవతారంలో ఆదిశేషుడు, ఇప్పుడు ఈ కాలంలో భగవద్ రామానుజులు. కాబట్టి ఆదౌ జగదాధార శేష, తదను సుమిత్రానందన వేష, తదుపరి ధృతహల ముసల విశేష, తదనంతరం అభవద్గురురేష అని ఒక స్తోత్రంలో వారిని 4 అవతారాలు చెప్పారు. 4 యుగాల్లోనూ ఉన్నట్టు ఆయన ఎవడు శేషుడు. ఇదే 4 అవతారాలను స్వామి ఇచ్చాడు. స్వామి ఎప్పుడు వస్తే ఎక్కడైనా మీరు ప్రయాణం వెళితే ఏం చేస్తారు అంటే, నేను బెడ్డింగ్ సర్దేవా అని అడుగుతారు. బెడ్డింగ్ ఎందుకంటే ప్రయాణానికి మీరు వెళ్తారు కదా, బెడ్డింగ్ ఎందుకంటే బెడ్డింగ్ లేకపోతే ఎక్కడ పడుకుంటాం. అలాగే స్వామికి పడకేది అనంతుడు. అనంతుడు లేనిదే భగవంతుడు రాడు. కాబట్టి శేషముతో శేషి వస్తాడు. శేషం అనగా అర్థం ఏంటి? పాము. శేషుడు అంటే ఎవరు? పాము కదూ. మనమందరము శేషులం. అదే మనం శేషులు ఏమిటి? మనం పాములమా అంటే పాము కాదు శేష అంటే అర్థం. శేషం అంటే పరార్థము అని అర్థం. శేషం అనే మాటకి పరుని కొరకు ఉపయోగపడుతుంది, ఒక దానికోసం. కానీ దానికేం పర్పస్ లేదు. పూలు పెట్టాను దేవుడి ముందు, దేవుడికి నైవేద్యం చేయాలి, పళ్ళు పెట్టాము. ఏమిటి చేస్తారు? ముందు నీళ్లు తీయండి, జల్లండి. ఎందుకంటే నీళ్లు చల్లడం, స్వామి భోజనం చేస్తే నీళ్ళు ఎందుకు చల్లడం? అప్పుడు ఇలా మా ఏదో చెప్పి తిప్పండి వేళ్ళు. అయితే ఇప్పుడు ఏమిటి? ఎందుకండి నీళ్లు చల్లుట అంటే, ఈ పూలు ఈ పళ్ళు స్వామికి ఆరగించడానికి యోగ్యములగుటకు. నీళ్లు చల్లడికి వేరే ప్రయోజనం ఉండదు. దానికని వేరే ఒక ప్రయోజనం లేకుండా మరొక దానికి ఉపయోగపడుటకే ఈ పని చేస్తే దాని పేరు శేషము అంటారు. మనమందరం ఎవరం? మనమందరం శేషం. శేషం అంటే అర్థం ఏమిటి? భగవంతుని కొరకు ఉపయోగపడేవాడు. కాబట్టి లోకమంతా శేషమే. ఈ శేషము లేకపోతే ఆయన ఎందులో ఉంటాడు? ఎవరి కోసం ఉంటాడు? ఆయన కోసం ఆయనకి ఏం అక్కర్లేదు. ఆయన ఇక్కడికి రానక్కర్లేదు. ఇక్కడికి వచ్చాడంటే ఆయన మన కోసం వచ్చాడు. మనమేమనాలి? ఆయన ఇంత కష్టపడి మన ఇంటికి వస్తే నువ్వు వాడికి ఉపయోగపడవా? కాబట్టి నువ్వు శేషభూతుడు అయి ఉండాలి. కానీ మనం మరిచిపోతాం. ఇది అసలు మన స్వరూపం ఏమిటి అంటే, నువ్వెవరంటే ఏమని చెప్పాలి? శేషభూతుడను అంటే అర్థం ఏమిటి? ఒకనికి ఉపయోగపడదగిన వాడను అని చెప్పాలి. ఎవ్వడ మనం మగ శరీరం ఉండేసరికల్లా నేను స్వతంత్రుడిని, ఆడ శరీరం ఉంటే పరతంత్రుడు, పొగ శరీరం ఉంటే స్వార్థం, స్త్రీ శరీరం ఉంటే పరార్థం. కాబట్టి స్త్రీ ఆడపిల్ల పుట్టగానే అబ్బాయిని వెతుక్కుందికి ప్రయత్నాలు, వాటి దాని బతుకు ఎంత గొప్పదైనా వాడికి అధీనం చేసి ఏమిటో అయ్యకు అప్పచెప్పామని అక్కడి నుంచి బెంగ పెట్టుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మనకు భారతదేశంలో అలాగే సాగుతుంది. స్వాతంత్ర్యం అనేది ఇంకా మన స్త్రీలు డిక్లేర్ చేయడం లేదు. భయపడుతున్నారు. ఎందుకంటే సీతమ్మ పుట్టిన దేశం కదా, బాగుంటుందా మనం డిక్లేర్ చేస్తే మొహమాట పడుతున్నారు. అంతేది వీళ్ళు ఏమిటి? పరార్థత, పరతంత్రత, ఇవి 2 స్త్రీకి లక్షణాలు. ఇవి ఎవరికి ఉండాలి? బయటి శరీరం మనకు కాదు. ఈ పరార్థత, పరతంత్రత మన జాతంతా ఎక్కడ వచ్చినా వేదాంతమే, ఎందులో వచ్చినా వేదాంతమే. మంగళసూత్రం కడితే వేదాంతం, మనకి యజ్ఞోపవీతం వేస్తే వేదాంతం. అలాగే ప్రతిదీ ఒక వేదాంతం కథకి దీనికి సంబంధం పెడతారు. సంబంధం పెట్టి ఆచారాలు ఏర్పాటు చేశారు. ఈ బాహ్యమైన ఆచారాలు చూసే మిగిలే మనకి లోపలార్థం తెలియకుండా పోయింది. అది మరిచిపోయినాం. ఇది మిగలడంతో ఎందుకు ఇది ఏమిటో తెలియదు కదా. ఎందుకు ఇది ఏమిటి పాటించడం మానేసిన తర్వాత ఏమిటి అవసరం లేదు ఇవన్నీ. ఎందుకండి? అన్నం చుట్టూ నీళ్లు తిప్పాలి ముందు, దాన్ని పరిశేచనం అంటారు. అంటే అన్నం పెట్టి నీళ్ళు ఎందుకు తిప్పుతారండి అని వేసాడు అన్న ప్రశ్న. ఏమిటో ఎవడైతే తెలుసు మనకి. కాబట్టి వాడికని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏమిటది? ఏమైనా చీమలు అవి లోపలికి విస్తరలోకి వస్తాయని, కంచంలోకి వస్తాయని, చుట్టూ చీమలు రాకుండా నీళ్లు కలుగుతారు. ఎంత బాగుందండి ఎక్స్ప్లెనేషను. మీకు బొట్టు ఎందుకండి అంటే, ఇక్కడ బాగా వేడెక్కుతుందండి ఆలోచనల వల్ల, ఇక్కడ చల్లగా ఉండడానికి శుద్ధ పెట్టుకుంటారు మొహం మీద. ఎంత బాగుంది ఎక్స్ప్లెనేషను. ఇక్కడ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. ఈ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్లు పనికిరావు. దీనికి వెనక ఉపనిషదర్థం ఉంటుంది. ఆ ఉపనిషద్ రహస్యం తెలిస్తే కానీ దీని సిగ్నిఫికెన్స్ తెలియదు. అది తెలిసినాక చెప్పకపోతే వీడు దాన్ని విశ్వసించరు. తెలిసి చెప్పని వారు కొందరు, తెలియక చెప్పని వారు కొందరు. ఇది లోకంలో ఉన్న చిక్కు. అందుచేత మనము ఏదైనా ఏమి తెలుసుకోవాలి? ఇప్పుడు స్త్రీ అనే మాటకి అర్థం తెలుసుకుంది కోసం ఇంత బాధపడుతున్నాం. స్త్రీ అంటే అర్థం ఏంటంటే శరీరము కాదు, అది గుర్తుపెట్టుకోండి. పరార్థము పరతంత్రము అయిన దాన్ని స్త్రీ అంటారు. పరార్థము పరతంత్రం ఏది? మన ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు భగవంతుని కొరకే. ఈ ఆత్మ ఎప్పుడు భగవంతునిచే నడిపింపబడేదే. ఈ 2 నీకు తెలిస్తే నువ్వు స్త్రీత్వము నీలో కలిగినట్టు. స్త్రీత్వం అంటే ఏమి కలగాలి? బాహ్యమైన చిహ్నములు, బాహ్యమైన లక్షణములు కావు. ఇది కలగాలి. ఇది పొంది ఒక భర్తను చేరడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఎవడా భర్త అంటే జగత్తుకంతకి ఒక్కడే భర్త. ఎన్ని ఆత్మలున్నా
అన్నాత్మలో పొందవలసినది ఒకడిని, వాడిని పొందాలి. వాడిని పొందడానికి ఏమిటి ప్రతిబంధకం వచ్చింది మనకి అంటే మనకి అజ్ఞానం, అవిద్య అనేది ఆవరించింది. దాని చేత ఏమిటైపోయింది, మనం స్వార్థం మర్చిపోయినాం, పరార్థం మర్చిపోయినాం, స్వార్థం అనుకుంటున్నాం. పరతంత్రత మర్చిపోయినాం, స్వతంత్రులం అనుకుంటున్నాం. ఇవి రెండు మనకి ఆవిర్భవింప చేయాలి అంటే అమ్మ స్వామి కటాక్షం ఉంటే కానీ నీలో ఆవిర్భవించవు. కాబట్టి నీకు అవి ఆవిర్భవిస్తే నువ్వు పుట్టినట్టు లెక్క. నువ్వు పుట్టడానికి నీకు ఎవరు ఉండాలి? తల్లి తండ్రి. నువ్వు లోపల పుట్టడానికి ఎవరు ఉండాలి? ఒక ఆచార్యుడు, ఒక మంత్రం. కాబట్టి లోపలి తల్లి తండ్రి ఒకరు, బయటి తల్లి తండ్రి ఒకరు. లోపలి తల్లి తండ్రి ఆచార్యుడు మంత్రము, బయటి తల్లి తండ్రి నిన్ను కన్న తల్లి తండ్రి. ఈ రహస్యమైన ఈ అర్థాన్ని పెట్టేసి ఇది ఒక కథగా, ఒక నవముగా తల్లి పాడేసింది పాటలు. అది వేదం అనైతుక్కుం విత్తాహం. వేదాన్ని అంతని ఉపనిషత్తులలో చెప్పిన రహస్యమంతా ఇందులో ఉంది. కానీ దీన్ని తెలుసుకుందికి మనకి శక్తి లేక ఏమిటోనండి నోమండి, ఈ పెళ్లి కాని పిల్లలు చేస్తే పెళ్లి అవుతుందిట అని చెప్తూ ఉంటారు. పెళ్లి కాని పిల్లలు కాదు, మనం అందరం పెళ్లి కాని పిల్లలమే. ఎప్పుడు లోపల, బయట పెళ్లి కాని పిల్లలకి పెళ్లి అవుతుంది. బయట డబ్బు కావాల్సిన డబ్బు వస్తుంది, వర్షం కావాల్సిన వారికి వర్షం వస్తుంది. రేపల్లెలో వర్షం పడకపోతే వర్షం కావాలని పెద్ద వృద్ధులు, వృద్ధ గోపులు అంటే ముసలి గోపాలకులు కోరితే వారికి వర్షం పడ్డది వ్రతం చేస్తే. లేదు, కేవలం కృష్ణునే పొందాలనుకున్న గోపికలకి కృష్ణుడు పొందారు. ఇప్పుడు లోకంలో ఎలా ఉంటారు మనుషులు? ఐశ్వర్యకాములు కొందరు, భగవత్కాములు కొందరు. ఐశ్వర్యము కావాలని కోరేవారు కొందరు ఉంటారు, భగవంతుడే కావాలని వారే కొందరు ఉంటారు. భగవంతుడే కావాలనే వారికి భగవంతుడిని పొందిస్తుంది వ్రతం, ఐశ్వర్యం కావాలనే వారికి ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మనం ఉన్నాం. కానీ అంతా శత్రుమయం. ఎక్కడ చూద్దామన్నా అందరూ శత్రువులే. ఈ శత్రువులు మనని బాధ పెడుతూ ఉంటారు. ఏమిటా శత్రువులు? ఎవరు? ఒకటి మొట్టమొదట నేను ఒక శత్రువు, నాదొక శత్రువు. ఇది ఎక్కడున్నారు వీళ్ళిద్దరు? ఇక్కడే. నేనొక శత్రువు, నాదొక శత్రువు. మరి నువ్వు నీ రక్షణ నేను చేసుకోగలను. ఎంత గొప్పవాళ్ళం మనం. నువ్వెవరయ్యా? నేనండి. ఎందుకు ఈ పని? నా కోసమేనండి. మరి మీకు ఎవరండి మీకు రక్షణ? నేను ఇలా ఈ సెక్యూరిటీ కోసం దేవుడాన్ని నేను తుపాకీ లైసెన్స్ పొందేశాను, మరేం లేదు, చంపేస్తాను. వీడికి ఎంతో ధైర్యం. అంటే తన రక్షణ తన అధీనం, తాను తన కొరకు, తానే స్వతంత్రుడే. మూడు భావాలు మనలో పుట్టుకొస్తాయి. ఈ పుట్టినటువంటి మూడు భావాలు శత్రువులైతే ఇవి పోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఒకసారి స్వామిని తండ్రి అని ప్రార్థించు, అమ్మని ప్రార్థించు, స్వామిలో ఉన్న గుణములను కీర్తించు ఒక్కసారి, అమ్మలో ఉన్న సౌందర్యాన్ని గుణాలని రెండింటినీ కీర్తించు రెండవసారి అమ్మలో. ఇది నేర్పుతున్నారు ఇవాళ పాశురంలో. స్వామి దగ్గరికి చేరి స్వామి దగ్గర నిలబడిన ఆయన, లేవవా, నిద్రపోతే ఎలాగయ్యా? లే. ఆయన నిద్రపోతున్నాడా, మనం నిద్రపోతున్నావా? చిత్రమైన భావం ఇది. ఇది ఆండాళ్ళ తల్లి లేపుతోందిట. ఏమిటి? నీలాతుంగస్తనగిరితి సుప్తం ఉద్బోధ్య కృష్ణం. నీలాదేవి యొక్క హృదయమందు నిద్రపోతున్నటువంటి స్వామిని ఒక్కసారి లేపుతోందమ్మ. హృదయములో పడుకున్నట్ట స్వామి. ఎవరైనా పడుకుంటారంటే ఎక్కడైనా హృదయం మీద తలపెట్టుకుని నిద్రపడుతుందా? ఏమో పట్టింది స్వామికి. అలా పడుతుంది. ఎవరికి? స్వామి మన లోపల కాని హృదయములో స్వామిని కూర్చోబెడితే స్వామి నిద్రపోతాడు. ఇది ఒక అందమైనటువంటి మాట ద్రావిడ భాషలో చెబుతారు. మనము మేల్కని ఉంటే స్వామి పడుకుంటాట, స్వామి మేల్కని ఉంటే మనం పడుకుంటామట. ఇద్దరం ఎందుకు ఇంట్లో దండుకి కాపలా కదా, ఎవడో ఒకడు మేలుకుంటే చాలని ఆయన పడుకున్నప్పుడు మనం మేలుకొని, మనం పడుకున్నప్పుడు ఆయన మేలుకొని ఉంటారట అని చెప్తారు. అంటే అర్థం ఏమిటి? నువ్వు నీ ప్రయత్నం కానీ చేసుకుంటే నీవు మేల్కొని ఉన్నట్టు లెక్క. నువ్వు మేల్కొని ఉంటే అంటే నువ్వు నీ పని చేసుకుంటానండి, నేను స్వతంత్రుడండి, నేను నా పని చేసుకుంటానండి, చేసేంత నా కోసం నేను అన్నావంటే నువ్వు మేల్కొని ఉన్నావు అనమాట. మేల్కో. ఆయన పడుకుంటాడు హాయిగా. అయితే ఆయన ఎప్పుడు మేలుకుంటాడు? స్వామి నేను మరి మేలుకోలే, నాకు నిద్ర వచ్చేస్తోంది, నేను పడుకుంటాను, నువ్వు పడుకో. టంగున ఆయన లేచి కూర్చుంటాడు. ఇంకా పూచి ఎక్కలేదు, నువ్వు పడుకోవడమే ఎక్కడ, పడుకుంటే ఆయన లేచిపోతాడు. అంటే ఏంటర్థం? నా ప్రయత్నము నేను చేయగలిగిన వాడను కాను, నేను స్వతంత్రుడను కాను, నేను చేసే ప్రతి పని నీ కొరకే కదా, నీ పనే కదా స్వామి, నేనా చేసేవాడిని అంటే స్వామి లేస్తాడు. ఇది ఒక విచిత్రమైన సన్నివేశం. ఇప్పుడు పడుకున్నది ఎవరు? ఆయన. ఎందుకు పడుకున్నాడు? మనం మేల్కొని ఉన్నాం కనుక. ఇక్కడ మనం ఇప్పుడు ఏమని చెప్పాలి? స్వామి నేను మరి మేల్కోలేను, నాకు నిద్ర వచ్చేస్తోంది, నేను పడుకుంటాను. అంటే నువ్వే ఇదిగో నా చుట్టూ శత్రువులు మూగున్నారు, వీళ్ళందరినీ నువ్వు సంహరించాలి. ఎవరి శత్రువులు మనవి చేశాను? ఒకటి స్వాతంత్ర్యము, రెండవ శత్రువు తనను తాను రక్షించుకొని అనుకొనుట, మూడవ శత్రువు నేను చేయు ప్రతి పని నా కొరకు అనుకొనుట. ఇవి శత్రువులు. ఇప్పుడు ఏమని చెప్పాలి? స్వామి నేను మరి మేల్కోలేను,
నాకు నిద్ర వచ్చేస్తోంది, నేను పడుకుంటాను. అంటే నువ్వే ఇదిగో నా చుట్టూ శత్రువులు మూగున్నారు, వీళ్ళందరినీ నువ్వు సంహరించాలి. ఎవరి శత్రువులు మనవి చేశాను? ఒకటి స్వాతంత్ర్యము, రెండవ శత్రువు తనను తాను రక్షించుకొననుకొనుట, మూడవ శత్రువు నేను చేయు ప్రతి పని నా కొరకు అనుకొనుట. ఇవి శత్రువులు. ఈ మూడు శత్రువులు నశించాలంటే ఎవరు నశింపజేస్తారు? నువ్వా అని అనుకున్నా. విన్నాళ్ళను పొడిచాం చావలేదు వాడు, మరింత మనని ఆక్రమిస్తున్నారు. అందుకోసం ఇవాళ మన ఆండాళ్ళ తల్లి చెప్తుంది, మనం రక్షించబడేవండి. ఆయన మంచి బలం గలవాడు, ఆయన మంచి శక్తి గలవాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పసిపిల్లలు ఉన్నారు, పసిపిల్లలకి బలం ఉంటుందా? ఉండదు. పసిపిల్లలు ఏదంటే ఆ మాటలా నెరవేర్చుకోలేరు. పాపం వాళ్ళకి ఏముంటుంది అంటారు, అనేస్తారు. అవతలికి రే నేను సినిమాకి వస్తాను రా అంటాడు ఫ్రెండ్ తోటి సరదాకి. ఇంటికి వస్తే వాడు నాన్న చంపేస్తాను వెళ్ళేవంటే అంటాడు. ఏమిటి చేస్తాడు పాపం, మరి వెళ్ళలేడు కదా. కాబట్టి ఇది వాడు ఏమిటంటే అబద్ధం ఆడావు, నువ్వు బట్టి అబద్ధాలు కూరు అంటాడు. మరి ఏం చేస్తాం పడ్డమని? అయితే మనం నిజాయితీ నిలబెట్టాలంటే ఎవరు నిలబెట్టాలి? అదిగో వాడు. మనం ఆడిన మాట నిజముగా చెల్లాలి అంటే వాడు నిలబెట్టాలి. ఎందుకంటే ఆయన ఆర్జవము గలవాడు. రక్షించాలి. ఎవడు రక్షించుకుంటాడు? మనం రక్షించుకోగలమా? చూసుకొని సంగతి మా నాన్నతో చెప్తా ఉంటాడు. కానీ పసిపిల్లడు నేను చంపుతానంటాడు అనడు వాడు. ఎందుకంటే వాడికి దమ్ముంది, నాన్న ఉన్నాడు. అలాగే మనం కూడా ఏమిటి కావాలి? ఆర్జవము గలవాడు, బలము గలవాడు ఒకడు ఉన్నాడు మనకి వెనకాల దన్ను. వాడు చేస్తాడని ధైర్యం ఉంటే మన ఆర్జవము లేని వాళ్ళ మనం. లోకంలో ఆర్జవం అంటే ఏంటి? రుజుత్వం. రుజుత్వం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, తిన్నగా ప్రవర్తించి ముక్కుకు సూటిగా నడుస్తాడండి వాడు అంటూ ఉంటారు మనకు మంచి తెలుగులో. ముక్కు సూటి అంటే ఇలా తిన్నగా పడిపోతే గోళ్ళ తగలదు. ముక్కు సూటిగా నడుస్తాడా అంటే అర్థం అది కాదు. ముక్కుకు సూటిగా అంటే అర్థం తన మనసులో తోచిన దానిని, తాను మాటతో చెప్పిన దానిని తాను ఆచరణలో నడిచి చూపిస్తాడు. వాడు రుజుత్వం. మనమేమిటి చేస్తాం? మనకి తెలుసునందరికీ ఏమిటి చేస్తాము? ఇటు ఇటు. ఒకటేమిటి ఇక్కడ మనసులో తోస్తుంది, దాన్ని ఇటు పెడతాం మాటలో, ఇటు పెడతాం చేతలో. ఇక్కడ ఏమిటైంది మనకి? కాబట్టి మనకి వేరేమిటి పెట్టారో తెలుసునా? త్రివక్ర అని పెట్టారు. 3 వంకరలు మనకి. ఆయనకి 3 వంకరలు ఉన్నాయి, కానీ ఆయన వంకరలు అందమైన వంకరలు, మన వంకరలు చాలా చెడ్డలు. కాబట్టి మనకి 3 వంకరలు. ఎక్కడికి? మనసుకి లైన్ తిన్నగా స్ట్రైట్గా రాదండి. మనసులోంచి మాటకు ఒక వంకర, మాటలోంచి చేతకి ఒక వంకర. ఈ వంకరకి పేరు సంస్కృతంలో కుటిల అని పేరు. కుటిల అంటే వంకర. కుటిలం నుంచి వస్తే కౌటిల్యం, రుజువు నుంచి వస్తే ఆర్జవం. రుజువు అంటే తిన్ననా, కుటిల అంటే వంకర. వంకర గల వాళ్ళ మనం అందరం కౌటిల్యము. ఏమిటి కౌటిల్యం? మనసులో ఒకటి తోస్తుంది, మనస్యన్యతలు. మాటలోకి వచ్చేసరికి వచస్యన్యతు, మాటలో మరొకటి. ఇంకా చేస్తే కర్మణ్యన్యతు. 3 మూడుట. మనస్యన్యతు, వచస్యన్యతు, కర్మణ్యన్యతు. ఎవరికి? దురాత్మనాం, దుష్టమైన మనసు గల వారికి. మహాత్ములకు మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం. మహాత్మనాం వారు ఆర్జవము గలవారు, వీరు కౌటిల్యము గలవారు. అయితే మన కౌటిల్యం పోవాలంటే ఏం చేయాలి? నేను ఇందాక అబద్ధాలు ఆడండి, ఏదనుకుంటే చెప్పేస్తానండి, చెప్పేస్తే బుర్ర పగలు కొడిస్తారు వాడు. చెప్పడానికి వీలేదు. చిక్కెంత చిక్కుంది మనకి. ఏం చేయనండి చెప్దామంటే కుదరదండి కాలంలోనూ అంటున్నా. మనం అందరం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు బయటి జీవితం వేరు, లోపలి జీవితం వేరు అని గుర్తుపెట్టుకో. లోపలి జీవితంలో దృఢముగా వాడు రక్షిస్తాడని ధైర్యం ఉండి నీకు నిజముగా కానీ విశ్వాసం కలిగితే బయటి జీవితంలో నువ్వు భయపడక్కర్లేదు. బయటి జీవితంలో భయం ఎందుకు కలుగుతోంది? లోపల ఒకడు ఉన్నాడు రక్షించేవాడనే ధైర్యము లేక. చంపేస్తానంటే భయపడ్డాడా ప్రహ్లాదుడు? నాకేమన్నాడు? ఎందుచేత? పాములు కనిపించినా ఎడవలేదు, కొండకి దోసేసినా పడలేదు. ఎందుచేత రావలేదు? రక్షిస్తాడనే విశ్వాసం దృఢముగా ఉన్నది కనుక. అంటే మనకు రక్షిష్యతి ఇది విశ్వాస లేదు. మనకి రక్షిస్తాడనే విశ్వాసం లేదు. ఎందుచేత? ఏమిటో మనం ఊరుకుంటే ఆయన ఏం చేస్తాడో ఏమిటో మనకి పెద్ద మొట్టమొదటి సందేహం. అసలు ఇంతకీ ఇంత నమ్మేస్తే, మరీ మొండి నమ్మకం నమ్మేస్తే ఏమిటోనండి అంటాడు. ఏమిటోనండి అన్నాడు. చెప్పానేమో మనవి చేశాను మీకు. ఎప్పుడు 3 ఒకటి ప్రమాదమైన సంశయం. అది చాలా ప్రమాదమైనది. మనం అందరము దానికి లోనై ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? తండ్రి మేము కుటిలులం అంటే మా మనసులో ఉన్న దానిని చేతలో మాటలో చూపలేని వారము. నీవు ఆర్జవము గలవాడివి. కాబట్టి ఎక్కడైనా ఒక ఈ బుల్డోజర్ తెచ్చి సాపు చేస్తూ ఉంటారు. సాపు చేసిన ఏం చేస్తారు? ఎత్తుగా మనున్న దాన్ని తిన్నగా తవ్వి తెచ్చి పల్లముగా ఉన్న చోటు నింపుతూ ఉంటుంది. అలాగే భగవంతుడు ఏమిటి చేస్తూ ఉండాలి? తన లోపల ఎక్కువగా ఉన్నదాన్ని మనకి సప్లై చేస్తూ ఉంటాడు. మనము పల్లం, ఆయన ఎత్తులో ఉంది కావలసినంత ఆర్జవం. ఒకసారి మనమే పల్లం చేయాలి. అలాగే ఆయన లోపల రక్షణ ఉంది, మనకు కల్పించాలి. కాబట్టి ఆయనకి ఆర్జవం ఉన్నది, రక్షణ ఉన్నది,
ఆయన లోపల కౌటిల్యం లేదు, దాన్ని మనకి సప్లై చేయాలి తండ్రి నువ్వు అని ఆయన్ని ప్రార్థించండి. ప్రార్థిస్తే నీ లోపలికి వస్తుంది. అందుకే నేనార్జవంగా ఉంటాను, నేను కేవలంగా నిదానంగా ఉంటాను అని ప్రయత్నం చేయక ఇప్పుడు నేను అన్న పదాన్ని కాస్త లోపల వదిలి ఉంటే బాహ్య జీవితంలో శాంతి లభిస్తుంది, లేకపోతే అశాంతి లభిస్తుంది అని మనకు చెబుతూ ఇవాళ ఆండాళ్ళ తల్లి మన గోపికలందరూ ఆ నీలాదేవితో పడుకున్న స్వామిని నిన్ను చూశారే మంచం మీద, ఆ స్వామిని తర్వాత అమ్మని వర్ణిస్తున్నారు. అమ్మని వర్ణించేప్పుడు అందం చెప్తారు, స్వామిని వర్ణించేప్పుడు గుణములు చెప్తారు, గుణములను చెప్పి స్వామిని మేలుకొల్పుతారు. ఇద్దరిని నిద్రలే నిద్రలే అని అంటారు. ఇద్దరిని అమ్మ నిద్రలేండి నిద్రలేండి, నిద్ర నిద్రపోతున్నారు అన్నమాట. మనం దగ్గరికి వెళ్ళినా ఇంకా పడుకున్నారు, నిద్రలు ఎవరు నిద్రలే నిద్రలే అని ఇవాళ పాశురంలో నిద్రలేపుతున్నారు. ఎవరిని? స్వామిని, కృష్ణ భగవానుని, అమ్మని, నీలాదేవిని ఇద్దరిని మేలుకొల్పుతున్నారు. పాశురం చదువుదాం. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் சத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலழாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னனங்காய் திருவே துயிலழாய் உக்கமும் தட்டொழியும் தந்து உன் மணாளனை இப்போదే எம்மை நீరాట్ ఏలోరెంబాయ్ ప్రార్థిస్తున్నారు. ఇదంతా పైకి చూస్తే ఏం అర్థం కాదండి. ఒక మాట ముందు పైకి అర్థం చెప్పుకుందాం, తర్వాత లోపల అర్థం చెప్పుకుందాం. లోపల అర్థం చెప్పుకుంటే బాగుంది అనిపించదు, ఏమిటో అనిపిస్తుంది ముందుది. పై అర్థం తెలిస్తే కానీ ఏమిటో అనిపించే కానీ అసలు అర్థం బాగుంటుంది కదా, అందుకని తర్వాత వెళదాం లోపలికి. దీని ముందు చెప్పుకుందాం. 33 అమరర్కు. 33 అంటే 33. అమరర్ అంటే దేవతలు, మరణము లేని వారు. వారు క్షీరసాగరాన్ని మధింపచేసి స్వామిని కూర్మముగా తయారు చేయించి అడుగున పడుకోబెట్టి మందరపడతాన్ని ఆయన మీద పెట్టి వాసుకి తాడు కట్టి తిప్పి మీదకి అమృతాన్ని తెచ్చుకొని తాగి చావు లేకుండా బ్రతికేశారు. అది వాళ్ళ గొప్ప. ఎవడు అమర చావు లేనివారు. వారికి ఏం చేశాడు ఆయన? మున్సెండ్రు, ముందు వెళ్ళి, వాళ్ళు కోరకుండానే కాదు, వాళ్ళు వెనక నుంచి వాళ్ళు వెనక నిలబడి తన ముందు వెళ్ళి నిలబడి. మున్సెండ్రు, ముందు వెళ్ళి అంటే వాళ్ళు ఇంకా బాధకి లోను కాకుండానే ముందు వెళ్ళి, వారికి ఆపద శత్రువులను కలిగేటప్పుడు శత్రువులకు ఎదురుగా తాను ముందు వెళ్ళి ఆయన ఏం చేస్తాడు? కప్పం తవిర్కం. కప్పం అంటే కంపం, అంటే భయం. ఆ భయాన్ని తవిర్కం తొలగించును, స్వామి తొలగిస్తాట. అటువంటి కలియే బలశాలి తండ్రి, ఎంత బలమయ్యానిది. ఎవరికైనా కానీ దేవతలకు ఆపద కలిగింది అంటే ముందు వెళ్ళి వాళ్ళకి ఆపద కలగకుండా కాపాడుతావు కదా, అంత బలశాలివే. కాబట్టి మాకు అలాగే చాలా భయంగా ఉంది. ఇప్పుడు వణకొస్తోంది. నువ్వు దేవతలకి సాయం చేస్తావు కదా, నీకు అలవాటే కదా, మాకు కూడా సాయం చెయ్యి అని ప్రార్థిస్తున్నారు. 33 అమరర్కు మున్ సెండ్రు కప్పం తవిర్కం కలియే తుయిల్ ఎషాయ్. తుయిల్ అంటే నిద్ర. ఎషాయ్ లేము స్వామి, నిద్రను వీడుము, కాస్త నిద్రలేచి మేల్కొనవయ్యా, మేల్కొనము. తుయిలజ అంటే మేల్కొనము అని అర్థం. సరే, తరువాత చెప్పన్నమెన్ములై చెప్పముడయాయ్ తిరలుడయాయ్. చెప్పం, చెప్పం అంటే ఆర్జవం, తిరలంటే బలం. చెప్పం అనే మాటకి 2 అర్థాలు, రక్షణ, ఆర్జవము అని 2 అర్థం. ఆయనకి రక్షణ ఆయనే, మనకు రక్షకుడు ఆయనే. ఇలాగ ఉండాలి మానవుడని మనకి రామచంద్ర ప్రభువు చెప్పాడట. నువ్వు రక్షకుడివై ఉండటమే నీ కర్తవ్యమని. ఎవరికి ఇలాగ ఉండాలి మానవుడని మనకి రామచంద్ర ప్రభువు చెప్పాడట. నువ్వు రక్షకుడివై ఉండటమే నీ కర్తవ్యమని. ఎవరికి రక్షకుడు అంటే నీ ధర్మానికి రక్షకుడివై ఉండాలి. అలాగే 2వది నీ వారికి రక్షకుడివై ఉండాలి. 3వది నీ వారికి రక్షకుడివై ఉండడం కాకుండా అందరికీ రక్షకుడివై ఉండాలి. 4వది లోకములో ఎక్కడున్నా ధర్మాన్ని కాపాడే బాధ్యత నీది. ఇక్కడ మొదటిది స్వధర్మ రక్షణ, 2 స్వజన రక్షణ, 3 మూడవది సమాజానికి రక్షణ, స్వజనానికి కాదు, జీవలోకానికి అంతటికి అంటే సమాజానికి అంతకి రక్షణ. 4వది అప్పుడు మరేమిటి చేయాలి? ఇంకా 4వది మిగిలిపోయింది. మొదటి రక్షణకి, మొట్టమొదటి రక్షణ స్వధర్మానికి, 2వ రక్షణ స్వజనానికి, 3వ రక్షణ జీవలోకానికి, 3వ రక్షణ ధర్మానికి. అందరి ధర్మం కాపాడవలసిన బాధ్యత మనకుంది. ఎవడైనా నీకు తెలిసి, నీకు ధర్మము తెలిసి వాడు తప్పుతూ ఉంటే వాడిని వదిలేయకూడదు, ధర్మాన్ని అక్కడ రక్షించాలి. అంటే 4 చెప్పారు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత అని రాముడికి పేరు.
రక్షిత 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 4 పాదాలలో వస్తుంది. ఈ శ్లోకం మీకు శ్రీరామాయణంలో 4 సార్లు వస్తుంది. 3 సార్లు మొట్టమొదటి సంక్షేప రామాయణంలో వస్తుంది, మళ్ళీ వస్తుంది గుణములను వర్ణించినప్పుడు, మళ్ళీ సీతమ్మ తల్లితో ఆంజనేయ స్వామి చెప్పినప్పుడు చెప్తాడు. కాబట్టి మీకు సుందరకాండలో వస్తుంది. 3 సార్లు ఈ శ్లోకం వస్తుంది. ఏమిటి ఆయన రక్షకుడు రక్షకుడు రక్షకుడు. ఇది నరుడుగా రాముడు ఉన్నాడు. అక్కడ దేవుడుగా లేడు. దేవుడిగా ఉంటే అర్థం ఏమిటో మరొక అర్థం చెప్పుకుందాం. ముందు నరుడుగా రాముడు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఈ 4 పనులు చేస్తున్నాడు. ఎవరిని ముందు రక్షించాలి? నీ ధర్మాన్ని ముందు కాపాడుకో. ధర్మాన్ని కాపాడుతాను ఒకరి ధర్మాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయకు. ముందుగా రక్షిత స్వస్య ధర్మస్య. ముందు నీ ధర్మాన్ని మొదలుపెట్టుకో. రెండవది, నీ వారిని వదిలేసి లోకానందని ఉద్ధరిస్తాను, వారిని రక్షిస్తాను, వీరిని రక్షిస్తాను. ముందు స్వజనస్య చ రక్షిత. తర్వాత అప్పుడు రక్షిత జీవలోకస్య, సమాజమనంతను రక్షించు. అప్పుడు ధర్మస్య పరిరక్షిత, వారందరి ధర్మాన్ని కాపాడు. ఇది మనకి రాముడు దేవుడు అనుకుంటే శ్లోకం కొంచెం మార్చి రాశాడు. మరో చోట మళ్ళీ చదివినప్పుడు మరోలా చదువుదాం. ఇప్పుడు ఎలా చదువుతారట అంటే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఇది దేవుడైతే రాముడు చదవలసిన శ్లోకం, మానవుడైతే రాముడు చదవలసిన శ్లోకం. 2 రకాలుగా నేర్చుకోవాలి ఆ శ్లోకాన్ని. ఇదేమిటండి ఇలాగూ అనకండి. ఇప్పుడు దేవుడైతే మారుతోంది. ఏమిటి మారుతోంది? ముందు రక్షిత జీవలోకస్య. భగవానుడు ఏం చేస్తున్నాడు? జీవుడనేటటువంటి వాడు శరీరముతో ఎక్కడ ఉన్నా జీవుని లోపల తాను చేరి శరీరములో తాను దూరి ప్రతి జీవికి సత్త అనగా ఉనికిని కాపాడుతున్నాడు. ఆయన మనం ఉన్నామంటే అర్థమేమిటి? నేను అంటే జీవుడు, నేను అనే జీవుని లోపల పరమాత్మ ఉంటాడు. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. జీవునిలో నేను ప్రవేశించి అందరికీ నామరూపములను కలిగిస్తాను. ఎవడైనా ఉన్నానంటే ఎప్పుడు అంటున్నాడు? ఈ శరీరంతో ఈ పేరుతో మనం ఉంటే ఉన్నామంటున్నాం. నువ్వు ఉన్నానంటే ఈ శరీరము పేరు ఎప్పుడున్నాయి? లోపల జీవుడు ఉంటే. లోపల జీవుడు ఉంటే ఎలా ఉన్నాడు? లోపల వాడు ఉంటే. కాబట్టి ఏమిటి చేశాడు? మనకి జీవలోకమునకంతకు ఎక్కడ లోకములో ఒక జీవుడు శరీరముతో కనిపించినా, వెంటనే ఒక చెట్టు కనిపించినా, పక్షి కనిపించినా, లేదు గుట్ట కనిపించినా, ఏది కనిపించినా, నీకు నామరూపములు కలిగిన వస్తువు ఏది కనిపించినా దాని లోపల జీవ, దాని లోపల పరమాత్మ ఉన్నారని గుర్తించు. అంటే లోకమంతా ఉనికికి కారణమెవడు? ఆయన. అంటే రక్షిత జీవలోకస్య. రెండవది మరేం చేయాలి తర్వాత వెంటనే అంటే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. ధర్మాన్ని కాపాడుతాడు. మనందరము మన ధర్మాలు ఎలా చేస్తున్నాం అంటే రాముడు రాజ్యం చేస్తుంటే ప్రజలందరూ వారి ధర్మాలు చేశారు. మనమందరము మనం చేయవలసినటువంటి కర్తవ్యములు, చేయవలసిన పనులు చేయడానికి స్వామి లోపల ఉండి ఇచ్చిన ప్రేరణే కారణం. కాబట్టి ధర్మరక్షకుడు ఆయన. మూడవది ఇప్పుడు రండి, ఇవి 2 మొత్తానికి విశ్వానికంతకీ చెందిన చూసే బాధ్యత అయింది మొదటిది. రెండవ బాధ్యత రక్షిత స్వస్య ధర్మస్య. తన ధర్మాన్ని తాను కాపాడుకుంటాడు. తన ధర్మం ఏమిటి? మనకు ధర్మం మనలో ఉండేటువంటి వారిని అందరినీ, సమాజంలో ఉన్నవారిని చూడటం. ఆయన ధర్మం ఆయన రక్షిత స్వస్య ధర్మస్య. మన ధర్మాన్ని కాపాడుకోవడం మన స్వధర్మం. ఆయనకి స్వధర్మం ఉంది. మన స్వధర్మం ఏమి? శరీరమునకు చెప్పినటువంటి ధర్మం. శరీరమునకు ఏమిటి ధర్మం? కర్మ. ఏది చేయాలి? నీ శరీరం ఏ వర్ణముకు చెందినదో, ఏ ఆశ్రమమునకు చెందినదో, ఏ లింగమునకు చెందినదో, ఏ వయసునకు చెందినదో దానిని చూసి బాలుడు బాల శరీరమునకు తగిన ధర్మము, యువకుడు యువక శరీరమునకు చెందిన ధర్మము, వృద్ధుడు వృద్ధ శరీరమునకు చెందిన ధర్మము, మగవాడు మగవాని శరీరముకు చెందిన ధర్మము, పురుషుడు పురుష శరీరముకు, స్త్రీ శరీరముకు చెందిన ధర్మము, బాల వృద్ధ అనేటువంటి పేర్లు భేదాలు ఉన్నాయి కావు. అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వారి ధర్మాలు ఇవి కాపాడుకోవాలి. మనం స్వధర్మం అంటే శరీరముతో చేసే కర్మ. భగవానుడికి ఏమిటి స్వధర్మం అంటే ఆయన ఇప్పుడు నరుడుగా మాట్లాడలేదు, మనం దేవుడుగా మాట్లాడుతున్నాం. ఆయనకి ఏమిటి ధర్మం? ఆయన ధర్మము శరణాగత రక్షకుడు. విదితస్స హి ధర్మజ్ఞ అంటుంది సీతమ్మ తల్లి రాముని గురించి చెప్తూ. రావణ నీకు తెలియదా రాముని గురించి? నువ్వు ఎరుగుదు కదా రాముడిని. విదిత ఈజ్ వెల్ నోటెడ్, అందరికీ తెలిసినవాడు. నీకు తెలియదా? ఏమిటి ఆయన గొప్ప? ధర్మజ్ఞ, ధర్మం ఎరిగినవాడు. ధర్మం అంటే ఏమి ధర్మము? దేవుడిగా ధర్మము, మానవుడుగా ధర్మము. మానవుడుగా తన శరీరముతో చేయవలసిన కర్తవ్యమేమో శాస్త్రముల ప్రకారం వర్ణమును బట్టి, ఆశ్రమమును బట్టి, వయసును బట్టి, లింగమును బట్టి తాను చేయవలసిన ధర్మములను ఆచరించినవాడు వాడు ధర్మజ్ఞుడు. భగవంతునికి ఏమిటి ధర్మం? శరణాగత రక్షణం ఆయన ధర్మం. అందరినీ రక్షిస్తాడు. ఇందాక చెప్పేశాం, జీవలోకానందరినీ రక్షిస్తాడు. శరణాగతి చేసిన వాడిని రక్షించడం అనేది తన కర్తవ్యం. అంచేత ఆయన ఏమంటాడు? ఎవడైనా నీవాడను నేను, నీవే నాకు శరణము అన్నవాడిని నేను వదలలేను అన్నాడు. సహృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు. సీతమ్మ ఎందుకండి వాడికి అనవసరంగా అభయం ఇచ్చేశారు ఋషులకి?
వారందరూ రాక్షసులు వాళ్ళని బాధిస్తూ ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ మధ్యన మనకి ఏమీ వాళ్ళతో విరోధం లేనిది, వితౌట్ ఎన్ని ఎనిమిటీ, ఎందుకు వాళ్ళ మీద మనం ఈ తీవ్రమైనటువంటి పగ పెట్టుకోవడం అని అడిగింది ఆవిడ. అడిగితే అరే వెరిదానా అప్యహం జీవితం జష్యాం, ప్రాణమైనా వదిలేస్తాను, త్వాంవా సీతే నిన్నేనా వదిలేస్తాను, సలక్ష్మణం లక్ష్మణుడితో కలిపి వదిలేస్తాను, కానీ నటు ప్రతిజ్ఞాం సంసృత్య, నేను ఒకసారి ఎవరినైనా రక్షిస్తానని మాటిస్తే, అందులో బ్రాహ్మణులు బ్రహ్మవేత్తలు బ్రహ్మజ్ఞాన సంపన్నులకు ఇస్తే నేను తిరగలేను అని చెప్పినది ఆయన ధర్మం. కాబట్టి ఆయన చేసేది ఏమిటి? శరణాగత లక్షణమైన ధర్మం. దాన్ని ఎప్పుడూ కాపాడుకుంటాడు రాముడు. ఎక్కడ చూసినా మీకు శరణాగతుడి కోసమని తనకు అవమానం వచ్చినా సహిస్తాడు, శరణాగతుడి కోసమని నింద వచ్చినా రక్షిస్తాడు. శరణాగతుడు సుగ్రీవుడి కోసమని వాళ్ళని చెట్టుచాటు నుండి చంపి ఇప్పటికీ మనం అందరం బుద్ధిమంతులను దూషిస్తూనే ఉన్నాం స్వామిని. కేవలముగా ఆయన చేసినది ఏమిటి? శరణాగత రక్షణం. దానికోసం చేస్తే, తన ధర్మాన్ని తాను రక్షించుకుందుకు చేస్తే వాడిని మనం దూషిస్తాం. ఇక్కడ ఆయన అంత నిందైనా భరిస్తాడు. కృష్ణ భగవానుడు చక్రం పట్టనని భీష్ముడికి రథం నుంచి చెంగును దూకి పరిగెత్తుతూ ఉంటే, అరే రే అడిన మాట తప్పినవాడా అంటే, అవునయ్యా భృత్యుని కొరకు తనను ప్రేమించి తన భక్తుడైనటువంటి భీష్ముడు, నేను చక్రం పట్టనన్నావు, చూడు నీ చేత నేను చక్రం పట్టిస్తానని అడిగిన. పోనీ నా కొంపే మురుక్కుపోయింది, నాకు అసత్యం వస్తే ఏమిటి బాధ అని చెప్పేసి చక్రం పట్టేశాడు. కాబట్టి ఆయనకేం బాధ లేదండి. చక్రం పట్టనని చక్రం పట్టగలడు ఆయన, అబద్ధం ఆడనని అబద్ధం ఆడగలడు ఆయన. ఎందుచేత ఆయన మన కోసమనే బ్రతుకుతున్నాడు. శరణాగత రక్షణమైన ధర్మం కనుక. ఇంకా మరొకటి 4వది, స్వజనస్య చ రక్షిత, జీవలోకాన్నంతని రక్షిస్తాడు, తనవారిని రక్షిస్తాడు. జీవలోకం అందరిలో తనవారు కారా? అందరూ తనవారే, కానీ అందరూ తనవారైనా ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది మనకి. ఎవరి మీద? అస్తమానం నాన్న నువ్వే అంటూ ఉంటామే కొందరు కొడుకులం. కొందరు కొడుకులు నీ సంగతి నేను చూసుకో, నా సంగతి నేను చూసుకుంటాను, నాకు పంచిచ్చేయమంటామే. మనమందరం మన సంగతి ఆయన ఎందుకు చూస్తాడు? ఆయన మనం సెపరేట్ పార్టిషన్ అయిపోయి మన ఆస్తులు మనం సంపాదించుకుని ఉంటే వాడంతటి వాడు అడుగులేదండి పాపం, ఎందుకు బడుగువాడు, వీడికి చేత కాదు పాపం వాడు, నా దగ్గరే ఇల్లు వదలకుండా నా దగ్గరే ఉండిపోయినాడు, కాబట్టి వీడి సంగతి నేను చూడాలంటాడు. కాబట్టి వాడు స్వజనం. ఇప్పుడు స్వజనం అనగా ఎవరు? వాడే రక్షకుడిని నమ్మినవారు స్వజనం. ఆ స్వజనం మనకి ఎక్కడ చెప్పాడు స్వజనమని అంటే, భగవద్గీతలో చెప్పాడు, జ్ఞాని త్వాత్మైవ మే మతం, నేనే కావాలని కోరినవాడు నాకు ఆత్మ అన్నాడు ఆయన. కాబట్టి ఆయన వాడి దగ్గర ఉంటాడు ఆయన, అంటే వాడిని రక్షిస్తాడు. ఈ విధంగా భగవంతుడు ప్రవర్తిస్తాడు. మానవుడు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. ఇటువంటి ధర్మాలను నేర్పినటువంటి స్వామి కనుక ఆయన రక్షణ కలవాడు. అందుకని రక్షకుడు అనే పేరు ఎవరికి లేదండి లోకంలో, ఒక్కడికే రక్షకుడు అని పేరు. వీళ్ళని రక్షించాలని మనం అనుకుంటున్నది బాహ్యమైన దాన్ని చూసి. కత్తి రక్షించిందంటే ఎంతో, కత్తి పట్టుకున్నవాడు రక్షిస్తే అయ్యా ఈ కత్తియే లేకపోతే నేనేమైపోయి ఉందిరండి అంటాం. కత్తి లేకపోతే ఏమైపోయి ఉంటాము. భగవంతుడు రక్షిస్తాడని నమ్మకం లేక కత్తి రక్షించనుకుంటాం. కత్తి రక్షించలేదు. కత్తిలోనున్న భగవానుడు కత్తిని పట్టుకున్న వానిలో నుండి ప్రేరణ ఇచ్చి కత్తిని పనిచేయి సరిగా జరిగేలా చేసి నన్ను రక్షించాడు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఆ రక్షణ? వాడిదే, ఇతరులకు ఎవరికి లేదు. రక్షకత్వం ఒక్క భగవంతునిదే. అటువంటి రక్షకత్వం కలిగినటువంటి వాడు కనుక ఆయనను తెలుసుకుంటే, శప్పముడయాయ్ రక్షణ గలవాడా, తిరలుడయాయ్ రక్షించాలన్నా చేతగాని వాడు, బలం లేనివాడు వాడు రక్షించగలడా? మన స్వామికి బలం ఉన్నది. తిరలుడయాయ్. కాబట్టి స్వామి, మేము పొందే ఆర్తిని, మేము పొందే బాధని, మా శత్రువులు పెట్టే బాధలని నువ్వు కొంచెం తొలగించాలి మా సండ్రి అని చెప్తున్నారు మన గోపికలు. తిరలుడయాయ్ బలము గలవాడా, శత్రార్క్ వెప్పంగొడుక్కుం విమల, శత్రువులకు ఏమిటిస్తాడు? వెప్పం అంటే భయజ్వరం. భయం చేత వాళ్ళకి ఒళ్ళు వేడెక్కిపోయిందవా, గాబరా కలిగిపోతే ఒళ్ళు వేడెక్కిపోయింది. భయం వేసిందంటే ఒళ్ళు వేడెక్కదు, దాని పేరు భయజ్వరం అంటారు. ఆ భయజ్వరం కలిగితే ఆ భయజ్వరం ఎవడు తొలగిస్తాడు? ఆయన. కాబట్టి శత్రువులకు భయజ్వరమును కలిగించేటువంటి వాడు కలిగిస్తే తప్పు కాదండి. ఆయనకి శత్రువులు ఏమిటి? అందరూ శత్రువులా భగవంతుడికి? కృష్ణుడు అలా కొందరిని దుఃఖపెట్టడం, కొందరిని ఏడిపించడం, కొందరిని ప్రేమించడం అంటే ఇది మానవత్వం అయ్యా, ఇక్కడ పర్వాలేదు అంటే ఎవరిని రక్షించాలి, ఎవరిని హింసించాలి? తనకు శత్రువులని ఎవ్వడూ ఉండకూడదు ఎవరికి. కృష్ణుడు చెప్పాడు, నమే ద్వేష్యోస్తి నా ప్రియ. మరి ఎందుకు చంపావు? అందుకో మా వాడిని వాడు అనవసరంగా హింసించాడండి, నేనేం చేసేది ఎవడు పట్టించుకోవద్దా అంటే వచ్చి మా కుర్రాన్ని కొట్టాడు. మరి కొడితే చెప్పకపోతే ఎలా, వీడు వినకపోతే కాబట్టి వాడిని కొట్టవలసి వచ్చిందంటాడు. అంతేనే కానీ వీడి కోసం కొట్టాడు. తల్లికి ఇద్దరు కొడుకులు సమానమే. ఇద్దరు కొడుకులు సమానమైతే చిన్నవాడిని పెద్దవాడు కొంచెం బలశాలి, వాటిని మొత్తేస్తున్నాడు, బుర్ర పట్టుకున్నాడు, జుత్తు పట్టుకున్నాడు, వీటి మీద కొట్టేస్తున్నాడు. తల్లి ఏమిటి చేస్తుంది? వెనకాల నుంచి వెళ్ళి వీణ ఒక్క గుద్దు కొట్టి వెనక్కి లాగుతుంది. అమ్మ నేను కొడుకునే, వాడు కొడుకునే కదా, ఎందుకు మనల్ని కొట్టావని అడిగితే ఏమిటి సమాధానం ఉంది? దుర్మార్గుడా వాడిని ఎందుకురా కొడతావు అని అడగదు. అలాగే భగవంతుడు ఎందుకు కొడతాడు? బలహీనుడైన వాడిని చూసి బలవంతుడైనటువంటి వాడు తన కుమారుల్లోనే ఒకటి హింసిస్తే తాను వాడికి విరోధి అయిన వాడిని తాను హింసించాలి కనుక హింసిస్తాడు, కానీ ఇంకా అవ్వల మీద పగలేదు. అంతేత అది స్వామి యొక్క తిరలు.
చెప్పముడయాయ్ తిరరుడయాయ్ శక్రార్కు వెప్పం కొడుక్కుం విమలా, ఏ దోషము లేనివాడు, తుయిలజాయ్ నిద్ర నుండి మేల్కనము అన్నారు ఆయన్ని. అయిపోయింది ఆయన్ని లేపడం. అయిపోతే ఆయన లేవలేదు, కళ్ళు విప్పలేదు, చూస్తున్నాడు. వీళ్ళకి ఎంత మర్యాద తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. నిన్ననా ఆవిడ్ని దుర్భాషలాడారు, ఇవాళ ఆవిడ్ని ముందు పోని నిన్న ఆడిన దానికి పడే ప్రాయశ్చిత్తంగా ఇవాళ ముందు ఆవిడ్ని లేపలేదు. నిన్న ఏమిటన్నారు? తత్వ మనరు సహ మనరు అంటే ఈ మాటలు అనవలసిందేనా అమ్మవారిని? నీకేం నీ స్వభావం కాదమ్మా, నీకు న్యాయము కాదమ్మా అంటారేమిటి? ఆవిడ అలాంటి పురుషమైన మాటలు మాట్లాడితే నా మనసు ఎంత కందుతుంది? నా వల్ల వాడికి రక్షణ కావాలట. నేను చేస్తానా? ఆవిడ చెయ్యమంటే కదా చేసేది. ఆవిడని ప్రార్థిస్తే జరుగుతుంది కానీ నా వల్ల జరుగుతుందో చేస్తానా అని కోపడుకున్నట్ట. సరే ఈయన వీళ్ళు ఇంకా లాభం లేదు, ఈవిని ప్రార్థిస్తే కానీ ఈవిని ప్రార్థిస్తున్నారు. అమ్మవారిని ప్రార్థించేటప్పుడు రెండిటిని మనం భావించాలి. అమ్మవారి అందాన్ని భావించాలి, అమ్మవారి వాత్సల్యాన్ని దయని భావించాలి, రెండింటినీ భావించాలి. అమ్మవారి అందం ఎందుకండి అంటే భగవంతుడు ఆమెకు లొంగితే కానీ మనవేపు ఆయన్ని చెప్పలేదు. ఆయన బాగా భర్త లొంగితే ఈ పని చేయంటే చేసేస్తాడు, వాడికి ఇష్టం అంటే చేసేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఆమె మెప్పు పొందడానికి. ఆమె మెప్పు పొందడం ఎప్పుడు కావాలి వాడికి? ఆమె అందము చూడనిదే ఉండలేనంటే ఆమె ఒక్కసారి తన వేపలా ఒక్కసారి క్రియగంట చూస్తే చాలు పొంగిపోతే, ఒకసారి ఆమె నవ్వుతూ పలకరిస్తే, ఒకసారి విలాసముగా తన చూపుతో ఒకసారి ఓరచూపు చూస్తే పొంగిపోతాడే. అట్లా పొంగిపోయేలా చేసే సౌందర్యం ఉంటేనే మనకి రక్షణ, అది లేకపోతే లేదండి. కాబట్టి ఎక్కడ స్తోత్రం చేసినా ముందు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. చూసేసరికి మన వాళ్ళకి ఇప్పుడు మోడర్న్ పీపుల్కి ఇదేమిటండి, వీడేమో దుర్వ్యాపారాలు చేస్తూ ఉంటాడు, భగవంతుడి ప్రేమను దూషిస్తూ ఉంటాడు. వీడికేమో ప్రేమే ప్రధానం, వీడికి అంతకంటే మరొకటి లేదా? కమలా కుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో రోజు చదువుతున్నాం. ఎంత తప్పిది! ఇది ఎవరైనా చదవచ్చా? చదవకూడదు. అమ్మవారి యొక్క వక్షస్థలం ముందు అద్దుకున్నటువంటి కుంకుమాంది ఆ నల్లటి శరీరం మీద ఎర్రపడ్డదయా స్వామి, ఎందుకు అలా వక్షస్థలం ఎందుకు, కుంకుమ ఎందుకు, చూడటం ఎందుకు? నువ్వు చూడొచ్చా? నువ్వు తల్లి కదా, చూడకూడదు. కానీ చూస్తున్నాం. ఏమిటిది? ఇది కావాలి మనకి. అమ్మవారు అంత ప్రేమతో అమ్మవారిని వదలలేక స్వామి ఆలింగనం చేసుకుంటే, ఆలింగనం చేసుకున్న కుంకుమ ఆయన వక్షస్థలానికి అందితే అది మనకి రక్ష. అంత ప్రేమ గలవాడు కనుక అమ్మ ముఖ వికాసం కోసం మనం రక్షించకుండా ఉండలేడు. అది నీకు ఆ భావన సౌందర్యం అందితే కానీ నువ్వు పొందలేవు. దీనికోసమనే అందము అమ్మ, ఆనందము అయ్య. ఆయన పేరు ఆనందస్వరూపుడు. రసోవైస రసగుహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఆయన ఆనందస్వరూపుడు. అమ్మో అందమే ఆవిడిది. కాబట్టి వీడి పేరేమిటి? త్రిలోకములలో సుందరి. ఆయన పేరేమిటి? ఆనందస్వరూపుడు. సౌందర్యము ఆనందము సంబంధం ఏమిటి అంటే సౌందర్యం పైన ఉంటుంది, ఆనందం లోపల ఉంటుంది. అమ్మ మనని ముందు రక్షించడానికి ముందు వస్తుంది, తర్వాత వారు వస్తారు, ఆయన రారు. అయితే ఈ అమ్మ ముందు ఏమిటి అంటే మీకు ప్రకృతిలో కనిపించే సౌందర్యం ఉందే మనకందరికీ తెలిసినది. ఒక మంచి పువ్వు కనిపిస్తుంది, ఒక మంచి పండు కనిపిస్తుంది, వెంటనే ఏమిటవుతుంది మన మనస్సు? ఎంత బాగుందో అన్నది. ఎంత బాగుందో అని దానికి అర్థం ఏంటి? లోపల ఆనందము కలిగినది అని అర్థం. ఈ ఎంత బాగుందో అని అందాన్ని మెచ్చుకోవడం అంటే అందము నీ లోపలి ఆనందాన్ని కదలిస్తుంది. ఆనందాన్ని ఏది కదలిస్తే దాన్ని అందం అంటారు. అందం అనే మాటకు అర్థమేమి? ఒకటికి చూడగానే ఒక పువ్వు ఆనందం కలిగింది, ఒకటికి చూడగానే ఒక మేడ ఆనందం కలిగింది, ఒకటి చూస్తే ఒక కార ఆనందం కలిగింది, ఒకటికి మంచి కొండ ఆనందం కలిగింది, ఒకటి దేవతా విగ్రహం ఆనందం కలిగింది. ఇవన్నీ ఆనందం ఇస్తున్నాయంటే అర్థం ఏమిటి? వాడికి ఆ సౌందర్యము లోపల ఉన్న ఆనందాన్ని కదిలించింది. ఆనందం ఎవరు? భగవానుడి పేరు ఆనందం. ఆనంద స్వరూపుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. వాడిని కదల్చాలంటే ఏమిటి ఉండాలి? బాహ్యమైన సౌందర్యం ఉండాలి. ఇది మనకి లౌకికముగా చూస్తే స్త్రీ యొక్క సౌందర్యము పురుషునిలో ఉన్నటువంటి ప్రేమను బయటికి లాగుతుంది. ఆ ప్రేమను బయటికి లాగితే ఆ ప్రేమను తాను పొంది తన బిడ్డల ప్రసరింపచేసి వాడిని రక్షింపజేస్తుంది. కాబట్టి తల్లి అందమే బిడ్డకు రక్ష. ఇంకా భక్తులందరూ తల్లి అందాన్ని పొగుడుతారు. తల్లి అందాన్ని ఎందుకు పొగుడుతారమ్మా? నీ అందమే కదమ్మా, ఆయన మా వైపు చల్లగా ప్రేమగా చూడటానికి కారణం అని ముందు అందాన్ని పొగడాలి. పొగిడిన తర్వాత అమ్మ వాత్సల్యాన్ని, దయాగుణాన్ని పొగడాలి. కాబట్టి ఇందులో మనకి మొట్టమొదట అమ్మవారిని స్తోత్రం చేస్తూ చెప్పన్న మెన్ములై చెవ్వాయ్ చిరుమరుంగుల్ అన్నారు. నప్పిన్న నంగాయ్ తిరువే తుయిలజాయ్ అని చెప్తున్నారు. అమ్మ నీ వక్షోభాగం ఏమిటమ్మా? ఏమి సౌందర్యం, ఏమి సౌందర్యం! ఆహా, నీ వక్షస్థలం అంత సుందరమైనది. నీ అధరము చూస్తే ఎంతో సుందరమైనది. నీ నడుము చూస్తే చిన్న పిడికెడెక్కవును నడుము. కాబట్టి నీ వక్షోభాగము, నీ అధరము, నీ నడుము చూసి స్వామి నీకు వశపడ్డాడు కదమ్మా. కాబట్టి ఆ అందములను వర్ణిస్తున్నారు ముందు ఎవరు? తల్లి నీలాదేవి సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. వర్ణించి అటువంటి తల్లి. అంతేకాదు
నంగాయ్ పూర్ణురాలా, నీకేమి లోపమా, నీ గుణములు పరిపూర్ణముగా ఉన్నాయి, సౌందర్యము పూర్ణముగా ఉన్నది, నీవు మంచి దానివి గనక తల్లి, ఇవైతే నువ్వెవరు, నీలాదేవి కావమ్మా, తిరువే, నువ్వు సాక్షాత్ శ్రీవే, తిరు అంటే శ్రీ, నీవు శ్రీవే. శ్రీ లక్షణం ఏమిటో తెలుసునా, ఆశ్రయించే వారిని ఆశ్రయించడం కోసమని స్వామితో చేరి ఉండుట నీ లక్షణం, మొరపెట్టేవారి మొరలను విని స్వామికి వినిపించుట నీ లక్షణం, నిన్ను చేరిన బిడ్డల యొక్క దోషములను పోగొట్టి వీరి దోషములు వాడి కంట పడకుండా వారి చేత రక్షణ కల్పించడం నీ ధర్మము. కాబట్టి శ్రీ అన్న మాటలు 6 అర్థాలు ఉన్నాయని నన్ను మనవి చేశాను. కాబట్టి 6 పనులు చెయ్యొద్దు, చేయడానికి ఎలాగుండాలి, ఎప్పుడూ స్వామితో చేరి ఉండాలి, మా చేత సేవింపబడాలి, మా మొరలను వినాలి, స్వామికి వినిపింపచేయాలి, ఎప్పుడూ మా దోషములను నీవు తొలగించాలి, స్వామి చేత బాగుంది సంతోషముగా చూడబడేటువంటి గుణములను మాకు కలిగించాలి. ఇటువంటి తల్లివి కదా నేను తిరువే శ్రీవే కదా అమ్మాలే తుయ్యలషాయ్ మేల్కామమ్మ అని ఆమెను లేపారు. ఆవిడ ముందు కళ్ళు విప్పిందండి. స్వామి నోరు విప్పలేదు, కళ్ళు విప్పలేదు, పడుకున్నాడు. ఈమె ముందు కళ్ళు విప్పారు. విప్పగానే ఆవిడ మనకు కావలసిన కోరిక చెప్పేసాను, నాకేం అక్కర్లేదమ్మా, ఓ అద్దం విసనే ఇవ్వమన్నారు. ఉక్కము తట్టొడియం, తట్టొడి అంటే ఒక అద్దం, కంచు అద్దం అని, కంచు బాగా మెరుగుపెట్టి, ఇప్పుడు పూరి వెళితే మీరు అక్కడ స్వామికి కంచుతో అంతటి అద్దం చూపిస్తారు, మనలాంటి అద్దం ఈ గాజు ముక్క అద్దం చూపించరు, అంచేత తట్టొడి అంటారు దాన్ని. ఉక్కం అంటే విసురుగుందికి విసురుకునేటువంటి ఒక వీవన, విసనకర్ర లాంటిది, అది ఉక్కము తట్టొడియం విసనకర్ర. రెండోది అద్దము ఇచ్చి తందు ఏమిటి చేసి ఇచ్చే ఏమిటి లాభం నీకు, మనాలనై నీ భర్తతో నీ ప్రియుడితో నీ వల్లభుడితో ఏమిటి చేయాలి, అమ్మాయి మమ్ములను ఏం చేయాలి, నీరాట్టు స్నానం చేయించు, ఆయనతో కలిసి మేము స్నానం చేసేలా అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు ఈ పాశురంలో. ఎంత తప్పు పని అండి, ఆవిడ భర్తతో వీళ్ళు స్నానం చేస్తారట. ఇది ఏ స్త్రీ అయినా కోరుతుందండి బాహ్యంగా. అర్థం తెలియకపోతే, అర్థం తెలిసి లోపల అర్థం తెలిస్తే ప్రమాదం లేదు, కానీ బాహ్యమైన అర్థమే తెలిస్తే అమ్మ అమ్మ నీ భర్తను ఒక మాట బయటికి పంపించవమ్మా, అయినా మేము కలిసి జలకాలు ఆడొస్తాం, ఎంత అపకీర్తి అయిన మాట. అటువంటి ప్రార్థన వాళ్ళు చేస్తున్నారు మా పిల్లలు. దీనికి అర్థం లోపల ఉన్నదో లేదో దీనివల్ల మీరు గ్రహించాలి, లోపల అర్థం ఉంది అర్థం, లేకపోతే అంటారా ఈ మాట అనరు. అందుచేత ప్రార్థిస్తున్నారు. ఏమిటి ఎక్కడి నుంచి మళ్ళీ మొదటికి వెళదాం, ఒక్క మాట ఏమిటో ఈ ప్రార్థనకు అర్థం తెలుసుకుందాం. మొట్టమొదటిది 33 అమరర్కు మున్సెన్రు కప్పంత వెర్కం కలియే అని మొదట స్వామిని సంబోధించారు, పిలిచారు. స్వామి బలశాలి, ఎటువంటి బలమయ్యా, 30 కోట్ల దేవతలకు ఎవరా దేవతలు అమరులు అన్నారు వారిని. అమరులు అంటే చావులేని వారు, చావులేని వారికి కలిగిన భయాన్ని తొలగిస్తాడు. ఈ చావులేని వారు అనే మాటకి 2 అర్థాలు. అమరులు అంటే మరణము లేనివారు, మరణము లేకుండా చేసుకున్నారు దేవతలు. వారు పాల సముద్రాన్ని మధించడానికి సిద్ధపడ్డారు. మధించడానికి సిద్ధపడితే ఎందుకు అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళారు, స్వామి మధించాలని. అబ్బాయి మీరు ఒక్కళ్ళు మధించలేరు, చచ్చిపోకుండా అమృతం అవసరమే, ఏంటంటే చాలామందిని వాళ్ళు చంపేశారు, చాలామంది చనిపోయి ఉన్నారు కనుక ఇప్పుడు దేవాసుర సంగ్రామంలో వాళ్ళని బతికించుకుంది అమృతం అవసరమే, కానీ మీకు ఒక్కడికి బలం చాలదు, బుద్ధి అయితే ఉంది కానీ బలం లేదు, మీకు వాళ్ళకి బలం ఉంది కానీ బుద్ధి లేదు, కాబట్టి వాళ్ళతో వెళ్ళి కొంచెం రాజీ పడండి అని చెప్పాడు ఆయన చాలా యుక్తిగా. కాబట్టి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కొంచెం బలవంతులతో మంచి చేసుకుంటూ ఉండాలి, మనం సమర్థులమైన తర్వాత వాళ్ళని తోసేయాలి. ఇది అసలు సిద్ధాంతం. ఇది నేర్పాడు స్వామి వీళ్ళకి, దేవతలకి. చెబితే బాగుందన్నారు, వెళ్ళి రాక్షసులతోటి మైత్రి మెల్లిగా చూస్తున్నారు. అబ్బాయి మనం అందరం చచ్చిపోకుండా ఉండడం ఎప్పుడైనా మంచిది, ఏమో యుద్ధాలు వస్తుంటాయి, ప్రమాదాలు ఏమొస్తాయో, కాబట్టి యుద్ధం చేసుకున్నప్పుడు మనకి ప్రమాదం ఉంది, కాబట్టి అందరం సముద్రాన్ని మధిస్తే సముద్రంలో అమృతం ఉంది బయటకు వస్తున్నారు. అసలు ఈ నాటకం ఎందుకు ఆడుతున్నాడు స్వామి, ఆయన లక్ష్మీదేవి ఒకసారి శాపం చేత వెళ్ళి సముద్రంలో పడిపోయింది. ఆవిడ సముద్రంలో ఉంది, ఈవిని బయటికి లాగాలి. బయటికి లాగాలంటే సముద్రం మధిస్తే కానీ ఈవిడ బయటికి రాదు. ఈవిడి కావాలి ఆయనకి, తన పని కోసం వాళ్ళని ప్రేరణ చేస్తాడు. ఇదండి చిత్రమైన సన్నివేశం. ఇది మన శరీరంలో ఉన్న కథ. ఈ కథని సముద్రంలో చూడాలి, సముద్రంలో చూసిందాన్ని మనలో చూడాలి. ఇది విచిత్రమైన సన్నివేశం. అది అని చెప్పాడు ఆయన. చెప్తే సరే అన్నారు. రాక్షసులతోటేమో సంధి చేసుకున్నారు ఇద్దరును. సరే మథనం చేద్దామన్నారు. సరే ఎలా మధించాలి, పెద్ద సముద్రాన్ని దేంతో ఇస్తారు, ఈ కవ్వాలతో తెరిస్తే జరుగుతాయా, అబ్బాయి మందర పర్వతం పట్టుకురండి అని చెప్పాడు ఆయన. సరే పరిగెత్తి వెళ్ళారు. అందరూ బలవంతులు వాళ్ళు ఉన్నారు కదా, అవతల పార్టీ పక్కనించేశారు, పట్టుకొచ్చి పెట్టేశారు. పట్టుకొచ్చి పెట్టేస్తే ఇటు అటు ఇటు పడిపోతుంది. పోనీ పెట్టాం ఎలాగో, పోనీ పట్టుకుందాం కానీ తిప్పేదేమిటి కట్టి తిప్పడం అని ఆలోచించారు. వాసుకనే పామును కట్టి తిప్పండి అన్నారు. సరే అనంతుడిని తీసుకొచ్చారు, ప్రార్థించారు, ఆయన వచ్చాడు, కట్టారు. అడుగుని ఇటు అటు కదిలిపోతుంది. కవ్వానికి అడుగునక, కొండకు అడుగున, కానీ ఇటు పెట్టకపోతే మట్టు పెట్టకపోతే ఏమిటవుతుంది, కొండ ఇటు అటు ఇటు పడిపోతుంది. అలాగే ఆ కొండ లాంటిది పెట్టారు మనకి, కవ్వ మందరం.
దానికి అడుగున ఒక చుట్ట కుదురు లాంటిది పెట్టాలి, అడుగున చుట్టగా పెడితే దాని మీద అది పెట్టి ఉంటారు. అయితే అలాగే వీళ్ళు ఏం చేశారు, ఏమిటి చేయడం ఎవరికి తోచలేదు. అప్పుడు మళ్ళీ ఉన్నాడు కదా ఆయన దగ్గరికి, స్వామి పడిపోతోంది కొండ అని ప్రార్థించారు. పాము జరజరా లాగేసరికి ఒళ్ళు లాసుకుపోయి రక్తాలు వచ్చేస్తున్నాయి, మొరబెట్టేస్తోంది అనేవాడు. పర్వాలేదన్నాడు స్వామి. తన వెంటనే ఒక కూర్మ రూపాన్ని ధరించి తాబేలుకి పై చిప్ప గట్టిది కనుక తాను కూర్మమైతే ఎంత పెద్ద చిప్ప ఎంత గట్టి చిప్ప ఉంటుందో ఊహించుకోండి. మామూలు తాబేలు కాకుండా అసలు సాక్షాత్ భగవానుడే తాబేలు అయితే ఆ తాబేలు అడుగునుంది. తాబేలు మీద కొండ పెట్టారు, మరి కదలలేదు. సరే అనంతుడో ఈయనో సరే నేను దానిలో ఉంటానులేండి అని ఆ శేషుల్లో తాను చేరాడు. చేరి దానికి బలం ఇచ్చేశాడు. కొండలో చేరాడు. కొండ జాగ్రత్తగా ఉంది. ఇంక ఇది చాలలేదు, ఇటువంటి పైన ఉరిగిపోతుంది. అలా తిన్నగా ఇటువంటి వంగకుండా ఉండాలి, కవ్వం తినగా నిటారుగా తిరగాలి. అప్పుడేమిటి చేయాలి స్వామి? వీళ్ళు కొండ మీద చేయి వేసి పట్టుకున్నాడు. యువతల రాక్షసులకి దేవతలకి బలాలు తగ్గిపోతున్నాయి, వాళ్ళలో చేరి వాళ్ళలో బలం ఉన్నారు. కాబట్టి ఎక్కడున్నాడు? అడుగునున్నాడు, కొండలో ఉన్నాడు, పాసుకులో ఉన్నాడు, దేవతలలో ఉన్నారు, రాక్షసులో ఉన్నాడు, పైన ఉన్నాడు. చేయి పట్టుకొని మధించండి అన్నాడు. మరేటవుతుంది? భజించేశారు. సరే వచ్చేసింది అమృతం, పంచాలి. అందరికీ పనిచేస్తే రాక్షసులు బలవంతులు ఆ కొండ టక్కన పట్టుకుపోయినారు. ఎలాగ మళ్ళీ కొండ వస్తుంది, వాళ్ళు తాగేస్తే వీళ్ళు చచ్చిపోతారు. మళ్ళీ వీళ్ళది మనకి రావాలి. అప్పుడు మళ్ళీ స్వామి ఎప్పుడు ఏదొచ్చినా మనకి వెంటనే మనకి జ్ఞాపకం పెట్టి ఉండాలి. మనమేం చెయ్యలేని వాళ్ళం మనకి జ్ఞాపకం రావాలి. అందుకు ఈ కథ. ప్రతిదీ నేనే చేయగలను అనుకోకు. నువ్వు చెయ్యలేని పనులు చాలా ఉన్నాయి లోకంలో. కాబట్టి వెంటనే పరిగెత్తారు. మళ్ళీ ఆయన ప్రార్థించారు. ప్రార్థిస్తే ఆయన వచ్చి ఏం చేశాడు? సరే పర్వాలేదు, ఊరుకోండి, గాబరా పడకండి, కొండకడికి పట్టుకుపోరులేండి అన్నాడు. అని తాను మోహిని రూపం ధరించేశాడు. వచ్చి వాళ్ళ ఎదురుగా విలాసాలతో తిరుగుతున్నారు. ఒకటి దగ్గరగా వెళ్ళి రాస్తున్నాడు, ఒకటి దగ్గరగా వెళ్ళి ముట్టుకుంటున్నాడు, ఒకటి కంటితో చూస్తున్నాడు. చూసి పిచ్చెత్తిపోయినారు ఈ రాక్షసులందరూ. వెళ్ళి ఆ కొండ నా చేతికి ఇమ్మన్నాడు. ఇచ్చేశారు వాళ్ళు. ఎంచేది వెర్రి మోహంలో పడి ఇచ్చేశారు కొండ. నేను పంచుతాను, మీరందరూ వరసలు తిరిగి కూర్చోమన్నాడు. ఇప్పటి ఎలా చెప్తే అలా వింటారు. ఆ ప్రేమ వెర్రి ప్రేమ కలిగితే కూర్చున్నాడు. అందరూ కూర్చున్నారు. ఇచ్చేశాడు. ఇచ్చేసి చివరికి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చేశాడు. ఏదో ఒకటితో ఒకటి తెలివైన వాడు వెళ్ళి మధ్యలో దూరితే వాడిని కాస్త నరికేసి వాడు ఇప్పటికీ మనకి పర్మనెంట్గా ఉండిపోయినాడు. సూర్యుని చంద్రుని పట్టుకుంటున్నారు, రాహు కేతు అని మన కథ. ఇది అసలు వృత్తాంతం. అక్కడ అమరులు ప్రారంభమైనారు. దేవతలు అప్పుడు అమరులైనారు. అమరులు అంటే చావు లేని వారు అయినారు. వాళ్ళ చావు లేకపోవడం అంటే అర్థం ఏమిటి? శరీరమును విడిచి ఆత్మ ఎప్పుడూ పోదు. శరీరమును విడిచి ఆత్మ పోతే చావు. అదేనా చావు అంటే? ఇది శరీరము వచ్చే చావు. లోపల మన ఆత్మకి చావేమిటి? ఆత్మకి అమృతత్వం రావాలి. అమృతత్వం రావాలంటే ఉంటుంది ఉపనిషత్తు. అమృతత్వం పొందు. ఇక్కడ బయటి అమృతం, ఇది సముద్రం నుంచి వచ్చిన అమృతం. ఈ సముద్రం నుంచి వచ్చిన అమృతం ఏమిటి చేస్తుంది? నీకు శరీరము ఆత్మని వదలకుండా పదిలపరిచి ఉంచుతుంది. లోపలి ఆత్మకి ఒక అమృతం తాగించాలి. ఆ అమృతం ఏది అంటే ఉపనిషత్తు చెప్పింది. ఏమిటి అమృతం అంటే? భగవంతుని యొక్క విస్మృతి లేకపోవటం. ఎప్పుడూ భగవంతుని గురించి మరపు రాకూడదు. ఎప్పుడైనా మరపు వచ్చింది ఏమిటవుతావు? నువ్వు చనిపోయేట్టు లెక్క. ఎప్పుడు భగవంతుడి జ్ఞాపకం ఉంటే బ్రతికి ఉన్నట్టు లెక్క. ఇక్కడ బ్రతికి ఉండడం చనిపోవడం అంటే ఏమిటి? భగవద్ విస్మృతి మరణము. భగవద్ విస్మృతి లేకపోవుట బ్రతికి ఉండుట. ఇక్కడ మనకి అమరత్వం రావాలి. ఎప్పుడు నిత్య భగవత్ స్మరణ లోపల సాగితే, నిత్య భగవత్ సన్నిధానం మనకి జరిగితే, ఎప్పుడు భగవంతుడు అలా చూస్తూ నిత్యము స్వామినే దర్శనము చేస్తూ అనుభవిస్తూ ఉంటే అది మోక్షము, చావు లేకపోవుట. అది అమృతత్వాన్ని పొందాలి. ఇది పొందడానికి ఏమి చేయాలి? మనం సాధించగలమండి దీన్ని. వేదాలు చదువుకుంటాం, దాని అర్థం తెలుసుకుంటాం, బుద్ధి పెట్టి మననం చేస్తాం. మననం చేసిన తర్వాత అర్థాలు చక్కగా వల్లె వేస్తాం, బాగా వస్తాయి. చెప్పమంటే చెప్పేస్తాం, ప్రవచనం చేసేస్తాం 10 మందికి. కానీ నీకు లోపల ఏమీ ప్రయోజనం లేదు. అలాగే సముద్రం మధించేస్తే అమృతం రాదండి. మనవాడు దానిలో ఉండాలి. ఇది ఎవరి సముద్రం? ఆయనే సముద్రం. శృతి సాగర వివిక్త శృతి సాగర ఆయన పేరు. ఆ సాగరంలో ఏమున్నాయి? పాలు. అందులో భగవంతుని యొక్క కళ్యాణ గుణములు పాలే పోల్ షీర్ అంటారు. పాలన పోలినటువంటి భగవత్ కళ్యాణ గుణములు అనేటువంటి మహత్తరమైనటువంటి ఉన్నాయి. వాటిని ఒక్కసారి మధించండి. దేనితో మధించాలి? దానిని మందరముతో మధించండి. మందరం అనగా ఆత్మ యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేసేటువంటి ఒక జ్ఞానముతో నేనెవడననే జ్ఞానమును తెలుసుకొని దానితో మధించండి. దాన్ని దేనితో మధించాలి? కేవల జ్ఞానము చాలదు. జ్ఞానమునకు ఒక తాడు చుట్టండి. ఆ తాడేది? ప్రేమయనే పాశము, భక్తి పాశము. భక్తి పాశము చుట్టి జ్ఞానం అనేది మోపి వేదార్థములు, వేద ప్రతిపాదితమైనటువంటి గుణములను నీవు కానీ మరణము చేసి అనుభవిస్తే అప్పుడు దాని నుంచి ఏమొస్తుంది? వీటన్నిటికీ అడుగున భగవానుడు ఉంటే అది మళ్ళీ లేదు. మనం ఇన్ని చేసినా రాదు. అడుగున భగవానుడు తాను ఉండాలి నీ లోపల.
ఆ భగవానుడి యొక్క ఆధారము భగవానుడే అనే జ్ఞానముతో వేదార్థములను నెరిగి వేద ప్రతిపాదితమైన భగవద్గుణములను తాను మననము చేసి శ్రవణము చేసి మననము చేసి ఎడతేక ధ్యానము చేస్తే ఆ ప్రేమతో నీకు మరి మరపు రాకుండా అయితే అప్పుడు ఏమవుతావు నువ్వు? ఒకసారి స్వామి దర్శనం అవుతుంది. ఇది ఉపనిషత్తు చెప్పింది. ఎప్పుడు భయం వస్తుందయ్యా? ఎందుకు భయం కలుగుతుంది మనకందరికీ? వాడు ఉన్నాడని మరుపు వస్తే భయం, వాడు ఉన్నాడంటే నిర్భయం. భగవానుడి యొక్క ఆధారము భగవానుడే అనే జ్ఞానముతో వేదార్థములను నెరిగి వేద ప్రతిపాదితమైన భగవద్గుణములను తాను మననము చేసి శ్రవణము చేసి మననము చేసి ఎడతేక ధ్యానము చేస్తే ఆ ప్రేమతో నీకు మరి మరపు రాకుండా అయితే అప్పుడు ఏమవుతావు నువ్వు? ఒకసారి స్వామి దర్శనం అవుతుంది. ఇది ఉపనిషత్తు చెప్పింది. ఎప్పుడు భయం వస్తుందయ్యా? ఎందుకు భయం కలుగుతుంది మనకందరికీ? వాడు ఉన్నాడని మరుపు వస్తే భయం, వాడు ఉన్నాడంటే నిర్భయం. కాబట్టి మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాసుజ అని స్వామి చెప్పాడు. ఈ శ్లోకం అర్థం తెలిసి బాగా అనుష్ఠానంలో ఉన్నటువంటి పెద్దలకి ఏమిటవుతుంది? వాళ్ళకి నిర్భయత్వం నిర్భరత్వం వస్తుంది. నిర్భయత్వం అంటే భయం ఉండదు, నిర్భరత్వం అంటే తమ పూచి తమకు ఉండదు. మనకందరికీ బరువు ఏమిటి? మనం రైల్లో ఎక్కి పెట్టె నెత్తి మీద పెట్టుకో ఉన్నవాళ్ళం. మనం రైల్లో ఎక్కాం, రైలు అన్నీ మోస్తుంది, పెట్టినీ మోస్తుంది. మనకి ఆ సంగతి జ్ఞాపకం ఉండదు. ఉండగా ఈ పెట్టె కిందని పెట్టేస్తే ఏమైపోతుందో సంగతిలో నెత్తి మీద పెట్టుకుని పెడతాం. వాడిని చూసి పెద్ద నాగరికుడు ఏమంటే నవ్వుతాడు, ఏమిటా అని. మనం అలాగే ఉన్నామని వాడికి తెలియదు. మనము మన పెట్టె నెత్తి మీద పెట్టుకుని ప్రయాణం చేస్తున్నాం. ఎవడు మనందరినీ తీసుకెళ్తున్నాడు? ఒక రైలు సర్వేశ్వరుడు. సర్వేశ్వరుని మీద ఎక్కి మనము వెళుతున్నాం, మన పెట్టా వెళుతున్నట. చేతనములకు కూడా ఆధారభూతుడు ఆయన. చైతన్యం ఉండగానే మన రక్షణ మనది అనిపిస్తుంది. పెట్టె పాత్రం పాపం తెలివిలేంది కనుక దాన్ని నేను రక్షించాలి. కాబట్టి నేను రక్షించకపోతే ఎవడు రక్షిస్తాడని అనుకొని పెట్టె కిందని పెట్టడు నెత్తి మీద. అలాగే మనవన్నీ బాధ్యతలు మనవే. కాబట్టి తన రక్షణ మనందు తనకే బాధ్యత అనుకుంటున్నాం మనం ఇంతకాలము. అది తొలగాలి. అది తొలగటానికి ఏమి చేయాలి? అమృతత్వము పొందితే నీకు ఎడతెగని ధ్యానం వస్తుంది. ధ్యానములో అధతస్య భయం భవతి అంటుంది ఉపనిషత్తు. ఎప్పుడైతే నీకు దానిలో ఒక్కసారి అధతస్మిన్ యదుదరమంతరం కురుతే అధతస్య భయం భవతి అంటుంది ఉపనిషత్తు చెప్పింది ఈ మాట. ఎప్పుడు భయం కలుగుతుంది? ఎప్పుడు అభయం కలుగుతుంది అంటే ఆ భగవంతుని ఎడతెగక స్మరించుట ధ్యానం. ఆ ధ్యానములో మధ్యని కాని విచ్ఛేదం వస్తే, విచ్ఛేదం అనగా కొంతసేపు ఆగిపోతుంది దర్శనం. దర్శనం ఆగిపోయేసరికి భయం. దర్శనం ఎడతెగక సాగితే నిర్భయము. కాబట్టి అభయం ఎప్పుడు? అభయం ప్రతిష్టాం విందతే. ప్రతిష్ఠ అంటారు దానిని. ప్రతిష్ఠ అంటే ఎడతెగక భగవంతుని స్మరణము సాగుటకు ప్రతిష్ఠ అని పేరు. ఆ ప్రతిష్టలో ఎప్పుడైనా నీకు కానీ కాస్త విచ్ఛేదం వస్తే నీకు లోపల భయము కలుగుతుంది. అట్టి భయము కలిగినప్పుడు రక్షించేవాడెవడు? ఆయనే. ఇది నీకు అమృతత్వం. అమృతత్వం అనగా భగవంతుని గురించిన స్మరణము ఎడతెగక సాగుట. అది కలగాలి మనకు ఆత్మకి. బయట భయం ఎప్పుడు వస్తుంది? మన చావు. శరీరము ఆత్మని వీడుట. ఆత్మ శరీరము విడిపోతే మన ఈ పై శరీరానికి లోపలున్న ఆత్మ, ఆత్మ విడిపోతే శరీరం చనిపోయింది. లోపలుండే ఆత్మకి ఆత్మ ఎవరు? భగవానుడు. భగవానుడు వెళ్ళిపోతే ఏమైంది? ఆత్మ చనిపోయింది. కాబట్టి భగవంతుడిని మరిచిపోతే ఏమైపోయినట్టు? నీ ఆత్మ చనిపోయినట్టు లెక్క. కాబట్టి ఏమిటి కోరాడు మన కులశేఖరుడు వారు ముకుందమాలలో? స్వామి ఒక్కటే కోరిక కోరుతానయ్యా, మరి ఎప్పుడు మరేం కోరను. ఏమిటి కోరుతాట? భవంతం ఏకాంతం ఇయంతం అర్థం. ఏమిటి కావాలయ్యా? అవిస్మృతి త్వచ్చరణారవిందే. త్వచ్చరణారవిందే, నీ పాదారవిందముల యందు అవిస్మృతి, మరపు లేకుండుటను నాకు. అయితే మరి జన్మరాహిత్యం వద్దా? భవే భవే. ఎన్ని మాటలు పుడితే పుట్టించు, నాకేం పెద్ద ప్రమాదం లేదు. ఏ జన్మలోనున్నా నిన్ను మరువని మనసు నాకు ఇస్తే, కాబట్టి అది నాకు చాలు. ఇంకేది ఏమిటి కావాలి? ఆ మరుపు లేకుండా ఉండాలి. మరుపు లేని వారిని ఏమిటంటారు? అమరులు అంటారు. ఇక్కడ లోపల. బయట అమరులు అంటే చావు లేనివారు, లోపల అమరులు అంటే భగవంతుని మరవని వారు. అటువంటి వారికి కలిగినటువంటి 33 అమరర్కు మున్షన్రు. దేవతలకందరికీ ముందు వెళ్ళి చేస్తావు స్వామి. లోపల గోపికలు కదా వచ్చినవారు. గోపికలకి కృష్ణుడి మీద కొంచెం ఆగ్రహంగా ఉంది. ఇన్ని రోజులు దుఃఖ పెడుతున్నాడు మనని. ఏం తనతో కలుపుకోకూడదా? మనతో చేరకూడదా? చేరకుండా ఇంత ఎడబాటు కలిగించి ఇంత బాధ పెట్టడం కోపంగా ఉండి కొన్ని సాధిక్షేపంగా అంటే ఎత్తి పొడుపుగా అంటున్నారు. ఓహో స్వామి, నీకు రక్షణ కల్పించాలంటే కొంచెం సంఖ్యాబలం మెజారిటీ ఉండాలేమో, లేకపోతే రావు. ఎవరైనా చూడండి, మెజారిటీ ఉన్నారనుకోండి వాళ్ళకి అన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చేస్తారు. మెజారిటీ లేదనుకోండి ప్రొటెక్షన్ లేదు. అలాగే ప్రొటెక్షన్ ఎవరికి? మెజారిటీ. ఎవరు మెజారిటీ? 33 కోట్ల దేవతలు వాళ్ళు. వాళ్ళకి రక్షణ కల్పిస్తావు. కానీ మేము అంతమంది ఏం కదా, అందుకోసం సంఖ్యాబలం చూస్తున్నావా స్వామి?
కాక దేవతలకి రక్షణ కానీ ఈ తక్కువ జాతి వాళ్ళకి వీళ్ళకి రక్షణ ఎందుకండి? వీళ్ళు మనుషులు కదా, వాళ్ళు కొంచెం పెద్ద క్వాలిటీ, పెద్ద జాతికి రక్షణ, నిమ్మ జాతికి రక్షణ లేదు. వాళ్ళ అమ్ముడులు, మేము మర్చులం, కాబట్టి మర్చులకు రక్షణ కల్పించవా అని అర్థం. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క ఎత్తిపొడుపు ఉంది. కాబట్టి 33 అమరర్కు వారికి రక్షణ కల్పించడంలో ఏం చేస్తావు? మున్సెండ్రు కప్పంతో విరుక్కుం, వాళ్ళకి ముందు వెళతావు. వాళ్ళు నేను కోరరు, ఇంకాను కోరక ముందే ఏమయ్యా కావాలా అని తనే ముందు వాళ్ళకి ఇస్తాడు అవకాశం ఇచ్చి వాళ్ళని తను రక్షణ చేస్తాడు. అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటే భగదత్తుడనేటువంటి ఆయన ఒక శక్తిని ప్రయోగిస్తే ఆ శక్తికి ఆయన తగిలితే అర్జునుడు చచ్చిపోతాడు. వాళ్ళ కాపాడాలి. స్వామి తన వక్షస్థలాన్ని ఎదురుగా పెట్టాడు. ఆ శక్తికి లోపల లీనమైపోయింది. అందులో ఆ శక్తి ఏం పనిచేయలేదు. అయితే శత్రువుకి ఎదురుగా తన రొమ్ము ఒడ్డి తన వక్షస్థలాన్ని కాచి తన వెనక వారిని కాపాడుతాడు. కాబట్టి వాళ్ళ యొక్క మున్సెండ్రు కప్పంత విరుక్కుం, వారి కంపాన్ని, భయాన్ని తొలగిస్తాడు. వారికి భయం ఏమిటి? తాము చచ్చిపోతామేమో అన్న భయం. అది కాదు స్వామి, మేము 30 కోట్ల మంది లేమనుకోకు. మేము కావలసినటువంటి మాకు ఉంది బలం. కానీ మా బలము సంఖ్యాబలము కాదు, మా బలము మనోబలము. మాకున్న బలము వారికి లేదు. ఇంకా వీళ్ళందరూ ఎందుకు నీ దగ్గరికి వస్తున్నారు? వాళ్ళంతా అనన్య ప్రయోజనంతో వచ్చిన వారు కాదు. అందరూ నిన్ను కష్టపెట్టి తమ ప్రయోజనాన్ని సాధించుకుని వెళ్ళిపోతారు. మేము అందుకు రాలేదు. మేము అమరులము కాకపోయినా మేము అనన్య ప్రయోజనము. మేము మరొక ప్రయోజనాన్ని కోరి వచ్చిన వారు. మాకేం కావాలి? నువ్వు నిద్రలేస్తే చాలు. ఒకసారి నిద్రలేచేటప్పుడు నీ కను ఇలా కాస్త రెప్ప ఎడబడిన దగ్గర నుంచి రెప్ప బాగా విడి చూపు బయటకు కనిపించేదాకా చూస్తే మాకంతే ఆనందం. నువ్వు లేవక్కర్లేదు, నువ్వు యాచించి బలిచక్రవర్తి దగ్గర యాచించినట్టు యాచించక్కర్లేదు, పుట్టివాడి అవ్వక్కర్లేదు, పొడుగు పెరగక్కర్లేదు, కాళ్ళతో కొలవక్కర్లేదు, యుద్ధంలో వెళ్ళి ముందు నిలబడి వాళ్ళ యొక్క శత్రువుల యొక్క బాణాలు దెబ్బలు తినక్కర్లేదు, సారథ్యం చేయక్కర్లేదు, దౌత్యం చేయక్కర్లేదు, మాకేమీ చేయక్కర్లేదు. ఎంత పాపాత్ములయ్యా దేవతలు! ఏదో నువ్వు గొప్పవాళ్ళు అనుకుంటున్నావు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ నిన్ను సముద్రంలో కొండ కింద పడుకోబెట్టారా? అమృతం పుట్టుకోవాళ్ళు విడిపోయినారా? ఏమన్నా నీకు థ్యాంక్స్ అని చెప్పారా? ఒక్కడూ అనలేదండి. ఒక్కడైనా అయ్యా ఏం చేద్దాం, వాడికి అమృతం వచ్చేసింది, వాడి పని సరి. ఈ బలిచక్రవర్తి ఏం చేశాడు? బలిచక్రవర్తి యాచకుడై వచ్చి 3 లోకాలు కొలిచి మళ్ళీ ఆ రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేస్తే ఈ ఇంద్రుడు ఏమైనా థ్యాంక్స్ అన్నాడా? అనలేదండి. ఎల్లుండి కృష్ణుడిగా ఈయనే పుట్టినప్పుడు కృష్ణుడిగా స్వర్గానికి వస్తే పక్కన కూర్చున్నటువంటి సత్యభామ ఏమనకు ఒక్క పారిజాత మొక్క పట్టుకెళ్దామండి అన్నాడు. నిన్ననేమో ఈయనే యుద్ధం చేసి ఆయనకి విజయం కలిగించాడు. ఆ ఇంద్రుడికి గుర్తు లేదు, మర్చిపోయినాడు. అప్పుడే వెంటనే ఇమీడియట్గా వాడికి మరపండి. కాబట్టి వాడు ఏం చేశాడు? మళ్ళీ మంచి యుద్ధం చేసేసాడు ఈయన మీద. అప్పుడు పాపం ఎలాగోలా వాళ్ళని ఓడించి ఆ పారిజాత మొక్క తెచ్చి వీళ్ళ పెరట్లో పాతాడు ఆయన. కాబట్టి ఇంత మూర్ఖులయ్యా వాళ్ళు. స్వకార్యపరుడయ్యా, స్వప్రయోజనపరుడయ్యా. మాకు స్వప్రయోజనం లేదు. మాకు కావలసిన ఎంతసేపు నీ క్షేమం. మేమేమి కోరుతాం? మా స్వామి చల్లగా ఉండాలి. మా స్వామి అందములు చూసే లోకము ఎవరు కూడా దిష్టి పెట్టకూడదు. కాబట్టి పల్లాండు దేనికి స్వామి? నీకు, నీ ఆయుధములకు, నీ భుజములకు, నీ అమ్మకు. ఏమో మా ప్రేమ చూడు, వాళ్ళ ప్రేమ చూడు. కాబట్టి తండ్రి నువ్వు మున్సెండ్రు కప్పంత విరుక్కుం కలియే. బలం లేదంటావా? బలం ఉంది, వాళ్ళకి చేయగలిగావు, మాకంటే చేయవు. ఎందుకంటే మేము ఆడవారము, సంఖ్యాబలం లేదు. కాబట్టి నీకేముండాలి? పెద్ద మెజారిటీ ఉండాలి, మేము లేదు. వారు పురుషులు, మేము కాము. అందుచేత నువ్వు చేస్తున్నావు కానీ మరొకట స్వామి అని కొంచెం స్వామిని ఎత్తి పొడుపుగా అన్నట్టు లోపలి గోపికలుగా మాట్లాడినప్పుడు ఒక అర్థం కాదు, జ్ఞానులుగా మాట్లాడాలి. ఇప్పుడు జ్ఞానులకి ఏమిటి భయం కలుగుతుంటే? జ్ఞానులకు భయము లోపల ఎప్పుడు కూడా ఈ జ్ఞానము అంటే భగవతత్వము ఎప్పుడు తమకి దర్శనము లేకుండా మాసిపోతుందేమో అని బెంగ. దానికి ఏమిటి మాసిపోయేటువంటి? తనకు ఉండే అజ్ఞానం ఆవరించేస్తూ ఉంటుంది. దాన్ని సంతతము ఎవడు తొలగించాలి? స్వామియే తొలగించాలి. ఎలా వచ్చి తొలగిస్తాడు? మన హృదయంలో వచ్చి ఆయన మన శత్రువులకి ఆయన భయాన్ని కలిగిస్తాడు. శత్రువులు ఉన్నారండి భగవంతుడికి. అక్కడ ఎవరి శత్రువులో చెప్పలేడు. మరి ఎవరన్నాడు? శత్రువులకు అన్నాడు. శత్రువులకు భయం కలిగిస్తాడు. శత్రువులు ఎవరు? నమే ద్వేష్యోస్తి నప్రియ అంటాడే భగవానుడు. ఆయనకి శత్రువులు లేరట కదా. నేను అందరి ఎలా సమానం అంటాడే. శత్రువులు ఎవరంటే ఆయనకి శత్రువులు ఉండరండి భగవానుడికి. మనను ఆశ్రయించిన మనము ఆయననే దృఢముగా విశ్వసించి ఉంటే మన శత్రువులు ఆయన శత్రువులుగా భావిస్తాడు. అందుచేత ఆయన మన పక్షం వాడైపోతాడు. అప్పుడు మన శత్రువులను తన శత్రువులు అలా ఎక్కడైనా భావించాడా? కృష్ణావతారంలో స్వామి దుర్యోధన సభకి వెళతాడు రాయబారం నడపడానికి. వెళ్ళినప్పుడు కృష్ణుడు భీష్ముడి దగ్గర భోజనం చేయడు, ద్రోణుడి దగ్గర భోజనం చేయడు, దుర్యోధన దగ్గర భోజనం చేయడు. చిన్నగా విదురుడి ఇంటికి వెళ్ళాడు, భోజనం చేసి వచ్చాడు. ఏమయ్యా అని తీసి కళ్ళున్నాయి, పుండరీకాక్ష అడుగుతాడు ఈయన దుర్యోధనుడు. అంటే ఏంటి? ఎత్తిపడుపు. ఏది మంచో ఏది చెడ్డో తెలియని కళ్ళు ఎందుకు ఏం చేసి ఉంటే ఏం లాభం అని అర్థం. పుండరీకాక్ష
ఏమి ఎందుకు భోజనం చేసావు? పాపం ఆ శూద్రుడి ఇంటికి వెళ్ళి ఏం బ్రాహ్మణుడు లేరా, జ్ఞానులు లేరా, చక్రవర్తులు లేమా? బ్రాహ్మణుడు ద్రోణుడు, జ్ఞాని భీష్ముడు, చక్రవర్తిని నేను, నీకు ఎలాంటి అన్నం కావాలి అంటున్నా ముగ్గురం పెడుతాం కదా, వెళ్ళి ఎందుకు కిమర్థం ఆ వృషల భోజనం ఎందుకు చేసామని అడిగాడు. ఇతను ఆయన ఏం చేసేది చాలా రుచిగా ఉందో ఇది అని చెప్పాడు. శుచీని గుణవంతిచ, చాలా బాగుంది, ఎంత తీయగా ఉందో, ఎంత పరిపూర్ణమైన గుణం ఉన్నదో దానిలో అన్నాడు. రుచి ఉందిట, పవిత్రమైనది రుచి కలది అన్నాడు. అంటే పవిత్రత ఏమిటి, రుచి ఏమిటి? పవిత్రత అంటే వస్తువుకి మనం ఎవరికైనా పెట్టినప్పుడు ప్రేమ కలిగితే అది పవిత్రమవుతుంది, ప్రేమతో పెట్టకపోతే అది అపవిత్రమవుతుంది. మీరు పెట్టినది ప్రేమ లేని కూడు విషము, ప్రేమతో పెట్టిన భోజనమే వారికి పెట్టినటువంటి విందు. ఇంకేదో ప్రేమతో పెట్టాడు ఆయన. అంతేకాదు ఆయన చాలా గుణం ఉంది. ఏమిటా గుణం? ఆదరము రుచి. రుచి ఏది మీకు? పవిత్రత ఏమిటి? మన ప్రేమ. దానిలో రుచి ఏమిటి? మీరు చూపించే ఆదరం. వట్టి చారు అన్నం పెట్టండి. అయ్యా ఎంత అదృష్టం అండి, ఇవాళ మీరు మా ఇంటికి వచ్చారు, ఇంతకంటే మా అదృష్టం ఉందా, మీరు తాపిగా భోజనం చేయాలి, ఏమీ లేవు మీకు చేయలేకపోయినాను, ఇవి అనాటికి అన్నాడు మన పెరియాళ్ళు వారు. ఆయన వచ్చినటువంటి అందరికీ రాత్రి 12 దాకా ఆవిడ వండి భోజనాలు పెట్టేవిట. ఇది కృష్ణదేవరాయలని ఒక మన తెలుగు కవి, ఆయన ఆముక్తమాలి దాని మన ఆండాళ్ళ తల్లి కథ ఒక కావ్యంగా రాశాడు. అందులో అంటాడు, రాత్రి ఎప్పుడైనా వీధంట వెళితే వినిపించిడ, అయ్యా నాస్త్యోదన సౌష్ఠవం, నాస్త్యుష్ణత, పాపం అన్నం చల్లారిపోయిందేమో, వేడిగా లేదు, కానీ పదార్థాలు బాగోలేవు, కాబట్టి కృపయా భోక్తవ్యం, కొంచెం దయచేసి భోజనం చేయండి. ఈ మాటలు అంటే నిండా తినేవాడికి పొంగు వస్తుంది. నేను పెట్టా తిను, అర్ధరాత్రి ఇప్పుడు వస్తాడా, ఎవరైనా వస్తే కాస్త క్లోజ్ కాకముందు రావాలి కానీ అంటాడు. డబ్బు పెట్టించి హోటల్ వాడు అలాగే అంటాడు, మన ఇంటికి వస్తే అతిథిని మనం అలాగే అంటాం. కాబట్టి ఇది మన పాట అయితే ఇది ఏమవుతుంది నీకు? ఇది అపవిత్రమవుతుంది, గుణము లేనిది అవుతుంది, రుచి లేని పదార్థము, పవిత్రత లేని పదార్థం అవుతుంది. మా విదురుడు పెట్టాడు చూసావా, ఎంత రుచి, ఎంత పవిత్రమైన భోజనం పెట్టాడు అన్నాడు కృష్ణుడు. ఏమిటో అలాగంటావు, ఏం నా ఇంట్లో భోంచేయకూడదా అంటే, నీ ఇంట్లో నేను భోంచేయకూడదు అన్నాడు. చివరికి యథార్థం చెప్పేదామని. అదేమదే ఎందుకన్నాడు? ద్విషదన్నం నభోక్తవ్యం అన్నాడు. శత్రువులు అన్నం తినకూడదయ్యా, అంతే తినలేదు నాడు. ఎవరు శత్రువు? నీకు నేను శత్రువునే? నీకేం అర్జునుడి మిత్రుడా, నేను శత్రువునే? అందరూ నీకు ఒక్కలాంటి సంబంధమే కదా, కాబట్టి నువ్వు ఎందుకు మా ఇంట్లో తినలేదు అంటే, నాయన శత్రువు కనుక తినలేదు. నీకు నా శత్రుత్వం ఉందా? లేదు. మరి ఎందుకు తినలేదు? ఎందుకు తినరు విషం అంటే, ప్రాణం పోతుందని. ప్రాణం పోతుందని కదా విషం తినం. ప్రాణం నువ్వా అంటే, నేను కాదు కానీ ప్రాణం నాది. అలాగే నాకు ప్రాణం ఎవరు? మా పాండవులు. మమ ప్రాణాహి పాండవాహ, మమ ప్రాణాహి పాండవాహ. పాండవులు నా ప్రాణం కనుక, ప్రాణము పోతే నేను బ్రతకగలనా? కాబట్టి నువ్వు పాండవులను చంపేస్తావు, అందుకోసం నేను మీ ఇంట్లో భోజనం చేయను, నువ్వు వాళ్ళని అనేక హింసలు పెట్టావని స్వామి సమాధానం చెప్పాడు. కనుక ఎవరాయనికి శత్రువులు? మన శత్రువులు ఆయన శత్రువులు. మన శత్రువులు ఎవరు అంటే, అమరులకు శత్రువులు. అమరులు ఎవరు? బ్రహ్మజ్ఞాన సంపన్నులు. బ్రహ్మజ్ఞానం గల వారికి ఉండేటువంటి శత్రువు ఏమిటి అంటే, విస్మృతి అంటే మరుపు. ఎందుకు మరుపు వచ్చింది? కనపడలేదు కనుక. ఎందుకు కనపడలేదు? అజ్ఞానం అనేటువంటి చీకటి ఆవరించేసింది కనుక. అది ఎలా తొలగుతుంది? నేను స్వామి చేస్తాను, నేను వారి లోపల ఉండి జ్ఞాన దీపేన భాస్వత, నేను వారికి జ్ఞానం అనే వెలుగు లోపల కలిగిస్తాను. వారికి నాశయామి ఆత్మభావస్థం జ్ఞానదీపేన భాస్వత, వారి హృదయములలో ఉన్నటువంటి చీకటిని, అజ్ఞానమును జ్ఞానం అనే దీపమును నేను ప్రసాదించి తొలగిస్తానని స్వామి, నేను వారి అజ్ఞానాన్ని తొలగిస్తానన్నాడు. ఎందుకని? మనం ఆయనను ఆశ్రయించాము కనుక, ప్రేమించాము కనుక, శరణాగతి చేశాము కనుక. చేసిన శరణాగతికి ఫలం ఏమిటి అంటే, మన ఆత్మను రక్షించే బాధ్యత ఆయనది. వీరు ఆయన ప్రియులు, వీరి కోసం ఆయన మనల్ని రక్షిస్తాడు కనుక. ఆయన శత్రువు ఎవరు అంటే, ఆశ్రితుల శత్రువులు ఆయనకి శత్రువులు. చేత అటువంటి శత్రువులకి వెప్పం కొడుకుం, భయమును కలిగించేటువంటి. అయితే భయమును కలిగిస్తే దోషం కాదండి. ఒకరిని ప్రేమిస్తాడా, ఒకరిని ద్వేషిస్తాడా అన్నారు. లేదండి, ఆయనకి అలాంటి దోషాలు విమల. అదేమిటి విమలేమిటి అంటే, నిర్మలమైన వాడా. వి అంటే లేని, మల అంటే దోషము, మలము లేనివాడు విమలుడు. కాబట్టి నిర్మలుడు కాడు విమలుడు. నిర్మల విమలాకి తేడా తెలుసునా? రెండు ఒకటే మనకి పదాలు మనకు వచ్చును అనుకోండి. నిర్మలము విమలము రెండు ఒకటే. విమల అన్న ఒకటే అర్థం, నిర్మల అన్న ఒకటే అర్థం కాదు. మనము నిర్మలుడం, ఆయన విమలుడు. మనకి కొంతకాలం మాలిన్యం ఉంటుంది, ఒంటి నిండా బురద పట్టింది, స్నానం చేసి వచ్చాడు, వాడిని ఏమిటనాలి? నిర్మలుడు అనాలి. వాడికి మరినమే అంటది ఎప్పుడూను. ఏమి చేసినా వాడికి ఒంటి నిండా ఏ మాలిన్యం అంటది, వాడిని ఏమిటనాలి? విమలుడు అనాలి. ఎప్పుడూ దోషములు అంటని వాడు భగవానుడు. అంటిన దోషములు భగవద్ అనుగ్రహం చేత పోగొట్టుకున్న వాళ్ళం మనం. కాబట్టి మన పేరేమిటి? నిర్మలుడు. ఆయన పేరేమిటి? విమలుడు. కాబట్టి విమలా అన్నారు. దోషములే అంటనివాడా అంటున్నారు. వి అంటే తొలగిన మలములు కలవాడు.
అటువంటి స్వామి కదా నీవు, ఏమిటి దోషం లేదు, ఆయనకి ఏమీ దోషం లేదండి. అంటే మనం చేసిన పని చూస్తాడు, దాన్ని బట్టి ఫలం ఇస్తాడు. ఆయనకి ఎందుకు దోషం ఉంటుంది? మరి నువ్వు ఇలా ఎందుకు చేసేవంటాడు. మనం ఊరుకోవాలి నోరు మూసుకొని. ఏమిటి చేశాడు? అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వచ్చారు ఆయన సహాయం కోరడానికి. ఈ అర్జునుడు పాపం వినయం కదా ఈయనకి, ఇక్కడ తలవైపు కూర్చుంటే బాగుండదు, పోనీ స్వామి పాదాలకు కూర్చున్నాడు, పాదాలకు కూర్చున్నాడు. మన దుర్యోధనుడు చాలా అభిమాని, వాడికి అహంకారం ఎక్కువ. వాడు వచ్చి ఏం చేశాడు, ఆ కుర్చీ బర్రం లాక్కొని తలవైపు వేసి కూర్చున్నాడు. ఆయన రెండు కుర్చీలు ఎదురుగా ఉంటే ఆ కుర్చీ కాళ్ళవైపు లాక్కో కూర్చున్నాడు అర్జునుడు, తలవైపు లాక్కో కూర్చున్నాడు మనకు దుర్యోధనుడు. సరే రెండు కుర్చీలు ఎదురుగా వేసి పెట్టాడు, చూద్దాం ఎక్కడ కూర్చుంటారో అని. వీడికి కూర్చుందికి సిగ్గు, కాళ్ళవైపు లాక్కో కూర్చుంటే సిగ్గు, తలవైపు కూర్చున్నాడు. స్వామి కళ్ళు విప్పాడు. ఇలా పడుకుంటే కళ్ళు విప్పితే కాళ్ళవైపు నోడు ముందు కనిపిస్తాడు. చూశాడు, అర్జున బాగున్నావా అని లేచాడు. లేచేసరికి బావా నువ్వు వచ్చావా అన్నాడు. ఈయన పలకరించాడు. పలకరించిన తర్వాత ఏమిటాడు, ఏమిటయా మీ సహాయం కోరొచ్చాం, ఇద్దరు మీ సహాయం కోరొచ్చాం. అలాగే రెండు ఉన్నాయి నాకు, నేను ఒక్కడిని, 14,000 మంది నారాయణ గోపాలుడు అనే సైన్యం ఉంది, మీకు 14,000 మంది సైన్యం కావాలా, బెటాలియన్ అది ఇస్తాను, అది కావాలా, నేను ఒక్కడిని కావాలా అన్నాడు. అంటే దుర్యోధను ఎవరు అడగాలి ముందన్నాడు. ఎవరు అడగాలంటే అర్జునుడు ముందు చూశాడు కనుక, నన్ను నేను చూశాను కనుక అర్జునుడు అడుగుతాడు, తర్వాత నువ్వు అడగమన్నాడు. వీడికి గుండెలు డౌన్ డౌన్ ఉంటున్నాయి. 14,000 మంది సైన్యాన్ని ఎక్కడ అడిగేస్తాడో అని వీడికి ఎవడు భయం. ఎప్పుడైనా మిలిటరీ అడుగుతాడు కానీ ఎవడు కావాలి, నువ్వెందుకు కొట్టివాడు మా ఇంటికి వచ్చి భోజనం దండుగా అంటారు. కాబట్టి ఒక్కడు వస్తానన్నాడు ఈయన, 14,000 మంది ఒకరు పంపిస్తానన్నాడు. ఎవడడిగినా మిలిటరీ అడుగుతాడు. ఇది ఎవడో లోకంలో ఒక్కడు అడుగుతాడు. ఎవడు? మనుష్యానాం సహస్రేషు కశ్చిన్ మాం వేత్తి తత్వతః. కొన్ని కోట్ల మందిలో ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. అట్లా తెలిసిన వాళ్ళలో కూడా నన్ను యథార్థంగా నేనే రక్షకుడని నమ్మినవాడు ఒక్కడు ఉంటాడు అని స్వామి భగవద్గీతలో చెప్పాడు. కనుక పర్వాలేదు, వీడు ఎప్పుడు కోరడని స్వామికి తెలుసును. అర్జున నువ్వు కోరుకో అన్నాడు. ఆయన ఏడుకోలేడు, స్వామి నువ్వే కావాలి, నాకు సైన్యం అక్కర్లేదు అన్నాడు. అమ్మాయి రక్షించాడు అన్నాడు ఈయన. అని వెంటనే స్వామి నాకు సైన్యమే కావాలన్నాడు ఈయన. అంటే దీనికి మన వారు అంటారు, కొంతమంది మనం ఆండాళ్ళ తల్లి మన ఆళ్వార్ల సంప్రదాయం వారం కనుక మీకు ఏమిటంటే ఉపాయం అంటే ఏమిటంటాం, స్వామి మీకు మరి భక్తి కాదు, జ్ఞానము కాదు, కర్మ కాదు. అదేమిటంటే కర్మ చేయకుండా మీకు మోక్షం వస్తుందా, జ్ఞానం లేకుండా మోక్షం వస్తుందా, భక్తి లేకుండా మోక్షం వస్తుందా? మరి ఉపనిషత్తు భగవద్గీత అవే ఉండాలన్నదే మాకు అక్కర్లేదండి. మరి మీకేమిటి, మాకొక్క భగవంతుడే అన్నాం మనం. ఇదేమిటి ఒక పక్క ఏమిటి పెట్టాడు ఆయన, కర్మ జ్ఞానము భక్తి, ఓ ఈ యజ్ఞం చేయి, ఈ యాగం చేయి, విజయ అవిజయ ఇలాంటి జ్ఞానం సంపాదించి అష్టాంగ యోగం సాధించు, భక్తి ధ్యానం చేయి ఇదని చెప్పాడు. యువతల పక్క ఏం పెట్టాడు, తను ఒక్కడిని పెట్టాడు. దేన్ని ఆశ్రయిస్తారండి బుద్ధిమంతులందరూ? ఏ ప్రయత్నం లేకుండా ఎవడైనా నమ్ముతాడా ఈ మాట? భగవంతుడు తండ్రి నువ్వే అంటే లొంగిపోతాడా? ఎవడూ లోకంలో లొంగడే అని విరుద్ధంగా కనిపించి ఎవడూ నమ్మడు. ఎవడో ఒక్కడు నమ్ముతాడు, స్వామి నువ్వే అని ఉంటాడు. అలా ఉండగలిగిన వారు ఎవరండి? గర్భములో ఉండగానే అష్టాక్షరి మంత్రం ఉపదేశం పొందాడు కనుక ఒక ప్రహ్లాదుడు ఉన్నాడు. కానీ ఎవడలా ఉండగలడు? ఉండలేడు. ప్రతి వాళ్ళు మొదట ప్రయత్నం చేసి అప్పుడు అన్నీ వదిలేసి చేతకాక చిట్ట చివరికి వాడే నీవే తప్ప ఇతఃపరం వెరుగు అంటాం. కాబట్టి ఈ స్థితి మనదందరిది. ఇది తెలుసును కనుక ఆయన ఎవరికి ఏమిచ్చాడు? ఒకరికేమో జ్ఞానము కర్మ భక్తి ఇవన్నీ ఇచ్చారు. కొందరికి ఏమీ లేదండి, వాళ్ళకి పుట్టుకతో జ్ఞానము లేదు, వాళ్ళకి భక్తి లేదు, కర్మ లేదు. మన ఆళ్వారు వారికి ఏమిటి ఇచ్చాడు? తన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు వీరికి ఏమిచ్చాడు? తనని. కాబట్టి ఎవరండి వీరంటే, వీరు భగవద్ అనుగ్రహము చేత ఏ కారణము లేకుండా తమ ప్రయత్నము లేకుండా కేవలము తాము ప్రేమించిన ప్రేమ చేత నీవే కావాలని భగవంతుడే తమను వెతుక్కుని వచ్చేలా చేసిన వారు ఎవరుంటారు? వారు అర్జునుడి పార్టీ. ఎవరైతే మా ప్రయత్నం చేత మేము పొందుతామంటారో వారందరూ దుర్యోధనుడి పార్టీ. వీళ్ళకి ఇంకా అహంకారం, మేము చేయగలం అనేటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు ఆయన తర్వాత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు దుర్యోధనుడు. ఇలా వంతులు వేశాడండి, నేను కావాలన్నాను, నాకు 14,000 మంది సైన్యాన్ని ఇచ్చారన్నాడు భీష్ముల వారితో. ఆయనకి తెలుసు రహస్యం, అమ్మ కొంప తీసేసేవరా కృష్ణుడు, నువ్వు ఇదేమిటి 14,000 సైన్యాన్ని కొడతావా? కృష్ణుడు ఒక్కడుంటే చాలా అవతల పార్టీ నాశనం చేసేస్తాడు. కానీ మళ్ళీ వెళ్ళి ఒక కండిషన్ పెట్టరమ్మన్నాడు. ఏంటంటే నువ్వు చక్రం పట్టడానికి వీల్లేదు, నేను మాత్రం అన్నావు కానీ చక్రం అనలేదు కనుక నువ్వు యుద్ధంలో వెళ్ళి చక్రం పట్టకూడదని అడిగిరమ్మన్నాడు. సరే మళ్ళీ పరిగెత్తుకు వచ్చాడు. పాపం ఇంత దూరం నుంచి ఎక్కడి నుంచి హస్తినాపురం నుంచి మళ్ళీ వచ్చాడు. వచ్చి మొదలకు వచ్చి స్వామిని కోరాడు. అయ్యా అది కాదండి, మాకు కావాలని ద్వారకు వచ్చి కోరాడయ్యా, మీరు కావాలి కానీ మీ చక్రం పట్టుకోకూడదు. అలాగేం లేదు, పర్వాలేదు, దానికేం చక్రం వదిలేస్తాను, వట్టివాడిని వస్తానన్నాడు. ఒట్టేమిటి చేశాడు స్వామి? వచ్చి తన చూపులతోటే శత్రువుల యొక్క ప్రాణాలు తీసేశాడు.
కాబట్టి ఇంకేమని చేశాడు, తన రథం నడపడంలో ఆ రథ చక్రం కింద అందరినీ పడిసి కొట్టేశాడు. స్వామికి ఏమిటి ఆయుధములైనా ఇక్కడ తన చూపే ఆయుధం, తన రథమే ఆయుధమైంది స్వామికి. అట్లాగా తాను ఒక్కడు ఉంటే చాలు, ఏమక్కర్లేదు. ఈ విశ్వాసం మనకు కలగదు కదా. అందుచేత ఆయనే ఉపాయమని నమ్మినటువంటి వారికి వారి శత్రువులు ఉంటారు. ఏం చేస్తే వారిని రక్షించి వారి శత్రువులను చంపేస్తే ఆయనకి పాపం రాదా? నేనేం చేసేదండి, వాడు నన్ను కోరుకోలేదు, నేను వాటా వేశాను నన్ను వాడు కోరుకున్నాడు, వీడు ఇది కోరుకున్నాడు, మన మీదే పెట్టేస్తాయండి. ఇదీట కారణం అని ఆయన బ్రహ్మసూత్రాల్లో చెప్పాడు. వైషమ్య నైర్ఘృణ్యేన సాపేక్షత్వాత్ అంటాడు బ్రహ్మసూత్రాల్లో. సూత్రం వ్యాసుల వారు ప్రశ్న వేసుకున్నారు, భగవంతుడు ఇంత దయలేని వాడు, భగవంతుడి ఇంత పక్షపాతం ఏమిటి? కొందరినేమో ఆయుర్దాయం బాగానా, కొందరికేమో అల్పాయుర్దాయమా, కొందరికేమో రోగాలా, కొందరికేమో ఆరోగ్యమా, కొందరికేమో ధనమా, కొందరికి నిర్ధనుడా, కొందరికి విద్య, కొందరికి మూర్ఖత్వమా? ఏమిటి కారణం? పక్షపాతం లేదు, బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటే నిర్దయత్వం కాదు. అంటే వైషమ్య నైర్ఘృణ్య నా, ఆ పరమాత్మకి వైషమ్యం అంటే పక్షపాతం లేదు, నైర్ఘృణ్యం అంటే దయ లేకపోవడం లేదయ్యా. మరేమి మరి వీడు ఎందుకు బాధపడుతున్నాడు? అంతా వాళ్ళే కదా అంటే అదే కారణం. సాపేక్షత్వాత్, అది నీకే ఇచ్చాడు చాయిస్. అబ్బాయి నేను కావాలో, నీ శక్తి, నీ దర్శన, నీ బలాలు నీకు అన్నీ ఇచ్చాడు, కొన్ని పరికరాలు ఇచ్చా, అవి కావాలో చూసుకోమన్నాడు. మనమేం చేసాం? దుర్యోధన పార్టీ మనకి 14,000 మంది బలం కావాలన్నాం, అలాగే ఇచ్చేశాడు. వాడు ఒక్కడిని కోరాడు, చక్రం పట్టనన్నా కానీ పర్వాలేదు నువ్వే కావాలన్నాడు. అంటే మనకి ఏం కావాలని కోరుతున్నాం? భగవంతుడిని కోరం. కాబట్టి కర్మ అధీనంగా వస్తుంది నీకు ఫలం. భగవంతుడు ఏమీ ఇవ్వడు. నీ అకౌంట్లో ఎంత ఉంటే అంతే ఇస్తాడు. కానీ బ్యాంకులో ఉండేటువంటి ఆ ట్రెజర్ వాడు సంతకం పెడితేను, వాడు పక్కవాడు ₹1,00,000 డ్రా చేస్తే, నువ్వు వెళ్ళి ₹100 డ్రా చేస్తే, అదేమిటండి 100 ఏమిటి, 2 సున్నాలు పెడతాను నాకు ఇవ్వండి అంటే ఇస్తాడా? ఇవ్వడు. ఎందుచేత నీ అకౌంట్లో లేదు. అలాగే మనకు కూడా మనకు వచ్చే ఫలములన్నీ ఎలా ఇస్తాడు భగవంతుడు? మన కర్మాపేక్షముగా ఇస్తాడు. భగవంతుడికి నిర్దయత్వం లేదు కనుక అవి మళ్ళా దోషములేవి ఆయన ఎందు ఉండవు, అన్నీ మన ఎందే ఉంటాయి. అది ఆయన స్వామి చేసేటువంటి. ఇంత నీకు జ్ఞానం ఇచ్చానా? జ్ఞానం ఇచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవద్దు. ఏది కోరాలో శాస్త్రం ఇచ్చానా? దానికి రూల్స్ ఇచ్చానా? నీకు బుద్ధి ఇచ్చానా? నీకు శక్తి ఇచ్చానా? ఆలోచించవచ్చా? ఆలోచించావా? వెంటనే ఇమీడియట్గా మెజార్టీ చూసుకొని ఎక్కువ ఉంది కదా అది కోరుకున్నావు వాట, ఇప్పుడు పాడైపోయిన తర్వాత మళ్ళీ నదిని పరిగెత్తు వస్తావా అన్నాడు స్వామి. అందుచేత మనకి ఆయనకి ఏమి అంటే విమలా అని తుయ్యలేషాయ్, స్వామి మాకేం నువ్వు చేయక్కలేదు, సరే కనువిప్పి చూడవయ్యా, మాకు నువ్వేం ఇవ్వక్కర్లేదు, నువ్వు కష్టపడక్కర్లేదు, నీ అలా నేత్రం ఒక్కసారి విప్పారిస్తే ఆ సౌందర్యాన్ని చూసి, ఆ సౌందర్యాన్ని దృష్టిదోషం తగలకుండా మంగళం పాడడానికి మాకు కావాలి, కానీ మాకు అంతకంటే ఏమీ అక్కర్లేదన్నారు మనకు వీరు పిల్లలు. అన్న ఆయన ఏం కదలలేదు. ఇప్పుడు పక్కన ఉన్నారు, మన తల్లి పడుకుంది మంచం మీదే, అప్పుడు ఈవెన్ లేపుతున్నారు, అమ్మా నీ వక్షోభాగం ఎంత సుందరమైనదమ్మా, బంగారం వలె ఉన్నాయమ్మా, ఆ బంగారం వంటి దానిలో నీ హృదయంలో దాచేసుకున్నావమ్మా స్వామిని, నువ్వు తలుపు తెరిస్తే కానీ బయటికి రాడమ్మా అంటున్నారు. హృదయంలో దాచుకోవడం ఎవరు దాచుకుంటారు? స్త్రీ కాదు, భక్తుడు. హృదయంలో తన ప్రేమతో ఆయన తన వైపు మోహపడేలా చేసేది స్త్రీ యొక్క వక్ష సౌందర్యము, హృదయ పై భాగమందు ఉండే సౌందర్యము పురుషుణ్ణి వశపరుచుకుంటుంది. భగవంతుని ఏది వశపరుచుకుంటుంది? మన హృదయంలో కలిగినటువంటి జ్ఞానం, భక్తి అనేటువంటివి రెండు వశపరుచుకుంటాయి. కాబట్టి అవి బంగారంలా మెరవాలి. ఏవి మెరవాలి? జ్ఞానము మెరవాలి, భక్తి మెరవాలి. బంగారం ఏమిటండి అంటే మనకి భగవంతుని యందు ప్రేమ కలిగిన ఆ ప్రేమ ఒక ప్రయోజనం కోసం ప్రేమిస్తాం. జ్ఞానం కలిగిన నేను స్వతంత్రుడనే జ్ఞానం పోదు నీకు. శేషత్వం, పారతంత్ర్య జ్ఞానం కలగడానికి ముందుగా జ్ఞానము, ఆనందము. నీ స్వరూపం ఏమిటయ్యా అని అడుగుతారు అనుకోండి, నేను జ్ఞానస్వరూపుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి అంటాడు. బాగా బంగారంలా మెరిస్తే ఎప్పుడప్పుడు ఏమిటంటావు? నేను శేషత్వము, పారతంత్ర్యము నా లక్షణం అంటావు. కాబట్టి నేను పరుని కొరకు ఉపయోగపడేవాడిని, పరుని అధీనమై ప్రవర్తించేవాడిని అని ముందు అనం. మరి జ్ఞానము ఆనందము, జ్ఞానము ఆనందము. ఈ జ్ఞానం ఏంటంటే ఉపనిషత్తు చెప్పాడు, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం ఏమిటంటే జ్ఞానానందములు. అందరూ చెప్పేస్తారండి, సిద్ధాంతం పనికిరాదు. మరి ఏమని చెప్పాలి? నేను భగవంతుని కొరకే వినియోగపడదగిన వాడను, నేను భగవంతుని చేతనే నడుపబడు వాడను. ఈ రెండూ నీకు తెలిస్తే బంగారములా మెరిసేటటువంటి వక్షస్థలం అవుతుంది. కాబట్టి అటువంటి వక్షస్థలంలో ఉంటే ఎక్కడుంటాడు? ఆయన లోపల దాక్కుంటాడు. ఈయన తలుపు తెరవాలి. వెళ్ళు స్వామి, ఎప్పుడైతే వచ్చాడో పడుకో నిద్రపోతాడని చెప్పాను కదా ఇందాక. మనము మన ప్రయత్నం మానేసి అంటే మనం పడుక్కుంటే ఆయన మేలుకో కూర్చుంటాడు లోపల. ఇప్పుడు లోపల కూర్చున్నాడు కానీ తలుపు వేసేసాం, హృదయమును బంధించేశాం. స్వామి మనకి పరతంత్రుడైపోతాడు, స్వామి మనకి పరార్థమైపోతాడు. మనం ఆయనకి ఇందాక పరతంత్రులం పరార్థమైతే ఆయన మనకి పరతంత్రుడై పరార్థమవుతాడు. స్వామి నీవు చాలా స్వతంత్రుడు అంటావు కానీ నువ్వు స్వతంత్రుడు కావయ్యా, నీ భక్తులకి పరతంత్రుడి. నీకు సర్వజ్ఞుడు అంటావు కానీ నీ భక్తులు నిన్ను ప్రేమించిన వారు తప్పులు చేస్తే నీకు కనపడవేమయ్యా?
అని అడిగారు మనకి మన పూర్వాచార్యులు స్తోత్రంలో. కాబట్టి నీకు అజ్ఞత్వం ఉన్నది, అశక్తి ఉన్నది. ఏమిటి అశక్తి అంటే నిన్ను ప్రేమించిన వారు తప్పులు చేసినా పనిష్ చేయలేవు, నిన్ను ప్రేమించిన వారు ఎన్ని తప్పులు చేసినా నువ్వు విరగలేవు, గుర్తించలేవు. కాబట్టి నీకు అజ్ఞానం లేదా? ఉంది. నీకు అశక్తి లేదా? ఉంది. కాబట్టి మాకు ఉంది, నీకు ఉంది. నీకు పారతంత్ర్యం ఉంది, నీకు పరార్థత్వం ఉంది. మాకు పరార్థత్వం కలగాలి, మాకు పారతంత్ర్యం కలగాలి. తండ్రి ఒక్కసారి అమ్మ ఆ హృదయంలో దాచుకున్న స్వామిని వెలికి వదలవా? చెప్పన్న మెన్ములై ఇంకా శవ్వాయ్ ఆ అధరములో ఉండేటువంటిది. ఇక్కడ ముందు ఏమిటి కలుగుతుంది? హృదయ దేశంలో జ్ఞానము. ఈ జ్ఞానము ఏమిటంటారు? ఇది దర్శనం చేయడానికి వచ్చి దర్శనం చేసిన స్వామిని క్షణకాలం విడిస్తే బ్రతకలేనని స్థితి రావాలి. కాబట్టి మనకి పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి అని 3 చెప్తారు. పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి. పరభక్తి అంటే భగవంతుడు ఒక్కసారి మనసులో ధ్యానం చేస్తే స్పష్టముగా ఈ కంటితో చూసినట్టు కనపడతాడు, అది పరభక్తి. పరజ్ఞానం అంటే ఒక్కసారి మాట్లాడవచ్చు, మనకు కనిపిస్తాడు, వాటితో ఇలా ముట్టుకుంటే తగులుతాడు, మెత్తగా ఆ పాదాలు, మెత్తగా హస్తాలు, ఇవన్నీ మనకి దర్శనం అవుతుంది కాదు, స్పృశిస్తాం. కాబట్టి పరజ్ఞానం అనగా సంగమము, కలియుట. దీనికంటే పైమటి రావాలి. ఏమిటైంది? హృదయములో ప్రేమ కలిగింది పరభక్తి కాదు, పెదిమ తగలాలి. ప్రేమ ఎక్కువైంది కదండి, వారిని ఈయన ప్రేమించుకున్నారు, ఈయన వారు ప్రేమించారు, ఇది పరభక్తి. పరజ్ఞానం సంగమ, ఒకరి అధర్మం ఒకరి అధర్మకు తగిలితే ఎంత ప్రేమ పెరిగిపోయిందనమాట ప్రేమ. ఇప్పుడు ఏమిటవుతుంది? ప్రేమ పెరిగిన తర్వాత ఎప్పుడు వదిలేస్తాడు, ఎప్పుడు లేచి చెడిపోతాడు, అస్తమానం బెంగే. ఒక దరిద్రుడైన వాడికి 1 కోటి రూపాయల నిధి దొరికితే ఇలా చేతిలో పట్టుకొని అస్తమానం ఇలా విప్పి చూసుకుంటున్నట్టుగా మనకి భగవంతుడు ఒక్కసారి దర్శనమే అయితే కొంతసేపు అయ్యేసరికి ఏమిటవుతుందా? పరమభక్తి కలుగుతుందా. పరమభక్తి అంటే పునర్విశ్లేష భీరుత్వం. మరల స్వామి విడిచిపెడితే నేను బ్రతకలేను ఎలాగుంటుంది? ఊగిపోతూ ఉంటుంది మన బెంగ. ఆ ఊగిపోవడానికి పేరేమిటి? సన్నంగా ఉండటం. సన్నంగా ఉంటే కదలాడుతూ ఉంటుంది. ఈ మీద భాగానికి కింద భాగానికి ఉన్న నడుమేమిటి? ఊగుతూ ఉంటుంది. చాలా సన్నంగా ఉండాలి. సన్నంగా ఉండమంటే ఏమిటి? సిరుమరుంగుల్, సన్నని నడుము కలదానా. ఏమిటి చిన్న నడుము అంటే అర్థం? వైరాగ్యము అంటే విశ్లేష భీరుత్వము. ఒకసారి బాహ్యమైన విషయాలు పోయినా సరే నాకు బాధ లేదు, ఈ అనుభవం నాకు లేకపోయినా సరే బాధ లేదు, స్వామి నీవు నాతో వదలకుండా ఉంటే చాలు. ఇది కలగాలి. ఇది కలిగితే పరమభక్తి. అప్పుడు కానీ నీకు భగవంతునితో చేరిక కలగదు. కనుక అమ్మా అదిగో అటువంటి ఆత్మగుణములకు ప్రతీకగా సౌందర్యం కలదానివి నీవు కనుక చెప్పన్న మెన్ములై శవ్వాయ్ సిరుమరుంగుల్ నప్పిన్ననంగాయ్ తిరువే. కాకమ్మా నువ్వు కేవలం నప్పిన్నవి కావు, ఆ శ్రీవే నీవు ఈనాడు నప్పిన్నగా వచ్చావు. ఒక్కొక్క అవతారములో స్వామితో పాటు నీవు అవతరించి ఉండకపోతే అసరసమభవిష్యన్నర్మనాథస్య మాత ధనదలదరవిందోదంత కాంతాయతాక్షి అంటారు మనకి భట్టరు వారు. అమ్మా ఆయన ఏ వేషం వేస్తే ఆ వేషానికి తగిన వేషాలు వేసి నువ్వు కూడా ఆయనతో పాటు దిగేవు కనుక కానీ లేకపోతే ఈ ఆటలు ఏమవునమ్మా అని అడుగుతారు. ఏమిటి? రాముడు వచ్చాడు, సీతమ్మ రాలేదనుకోండి, ఏమిటి చేస్తాడు ఆయన? ఎక్కడికి వెళ్తాడు? రావణాసురుడు ఎత్తుకోవడానికి ఎవరున్నారు? ఎవరు లేరు కదా. మరి ఎందుకు లంకకి? అక్కడ యుద్ధం చేసి వెనక్కి వచ్చేయాలి. అలాగే స్వామి అమ్మ లేకపోతే పక్కని నీ పని ఏమయ్యా, నువ్వు లేకపోతే స్వామి ఆట ఏమవునమ్మా అని అడుగుతారు భట్టరవారు. ఇంచేత మనకి అమ్మవారి యొక్క సహాయం ఉంది కనుక శ్రీవి నీవు ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఆయన వచ్చింది, ఆయన పక్కన నువ్వు పడుకున్నది ఎందుకు? మా కోసమని. ఎలాగూ స్వామి ఆ పాల సముద్రంలో వెళ్ళి నువ్వు ఎందుకు పడుకున్నావు? మా అమ్మ పుట్టిల్లని. ఈ శ్రీవైకుంఠంలోకి ఎందుకు వెళ్ళున్నావు? ఆమె ఉన్నది కదా, ఆమెతో పాటు తాను అక్కడ ఉండాలని. అలాగే మా దేవాలయాల్లోకి మా ఇళ్లలోకి ఎందుకు వచ్చావు? ఇక్కడ పిల్లలున్నాం మేమని. పిల్లలున్నాము వస్తే పిల్లల మీద ఎవరికి ఎక్కువ ప్రేమ? తల్లికి ప్రేమ కనుక తల్లి ప్రేమను అనుసరించి తల్లి వదలలేదు పిల్లల్ని. అయ్యా ఊరికి పోదామండి, అమెరికా వెళ్ళి పోదామండి, యూఎస్ మనవాడు అక్కడ ఉన్నాడు, ఈయనకి ఈ దేశం నుంచి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఆవిడ పోదామంటే కొన్నాళ్ళకి ఈయన కూడా పాపం అంగీకరించి వెళ్ళిపోక తప్పదు. అలాగే పరమపద నుంచి మన దేశానికి వచ్చేసాట స్వామి. ఎందుకోసం? మన మీద ప్రేమ చేత అమ్మ వదలకుండా ఉండలేక వెళదామంటే వచ్చేసాడు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా నువ్వు? పడుకుందికా లే. ఇప్పుడు చెప్పన్న మెన్ములై చెవ్వాయ్ సిరుమరుంగులు నప్పిన్న నంగాయ్. నువ్వు తిరువే, నువ్వు శ్రీవే, తుయ్యలషాయ్, నువ్వు మేల్కొను. అంటే ముందు ఎవరు మేల్కొనాలి మనకి? స్వామి కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. ముందు శ్రీ మేల్కొంటే తర్వాత స్వామిని మేల్కొలుపుతుంది ఆమె. ఎవరు? శ్రీ అంటే పురుషకారము. ఈమె ఘటకురాలు. ఈమెను ముందు మనం ఆశ్రయించి ఈమె మన వైపు అభిముఖురాలైతే ఈమె ఆభిముఖ్యమును చూచి, ఈమె ప్రేమను చూచి, ఈమె మనపై చూపిన కరుణను చూచి ఒకసారి స్వామి మనపై తన ప్రేమను ప్రసరింపజేస్తాడు. కనుక అమ్మా నువ్వు ముందు మేల్కొనాలమ్మా. సరే లేచింది. ఏం కావాలి?
మాకేం అక్కర్లేదు స్వామి, ముఖం చూసుకుందికి అద్దం లేదు, చెమట పట్టేస్తుంది విసురుకుంది, ఫ్యాన్ లేదు, కాబట్టి మాకు ఫ్యాన్ కావాలి, మాకు అద్దం కావాలి. ఎందుకు మీకు ఇప్పుడు అవి? మమ్మల్ని స్నానం చేయించాలి కదమ్మా. స్నానం చేస్తే ఏముండాలి? వెంటనే ఏమిటి చేస్తాం మనం అందరం? టాయిలెట్ రూమ్కి వెళ్తాం, ఇక్కడ ఎదురుగా మిర్రర్, దానికి ఎదురుగా నిలబడతాం, వెంటనే మీద ఫ్యాన్ స్విచ్ నొక్కేస్తాం. స్నానం చేసి రాగానే ఫ్యాన్, మిర్రర్, ఇదే మనం రోజు చేస్తున్న పనులే. ఇది బయట కాదు, లోపల చెయ్యాలి. లోపల ఏమిటి కావాలి? నీకు ఒక అద్దం కావాలి, ఒక ఫ్యాన్ కావాలి. ఏమిటి ఫ్యాన్, ఏమిటి అద్దం? అద్దం ఏమిటి చేస్తుంది? నువ్వు ఎలాగున్నావో చూపిస్తుంది. అలాగే మనకేమిటి తెలియాలి? ఒకసారి నేనెవడను తెలియాలి. నేనెవడను, నేను ఎలాగున్నాను, నేను ఎవడను తెలియాలంటే దాని పేరు ఏమిటంటారు? ఆత్మ స్వరూప జ్ఞానము. నేను ఆత్మ, స్వరూప తన రూపము, జ్ఞానము తెలియట. ఇది కావాలంటే అద్దం ఉండాలి. ఏది అద్దం? అష్టాక్షరి మంత్రంలో మొదటిది ఓం అన్నది అద్దం. మీ ముందు ఇలా పట్టుకొని వస్తాను, ఓం 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 చూస్తూ ఉంటే ఏమిటి తెలుస్తుంది మీకు? నేనెవడను, నేనెవడను. ము అంటే నేను, ఆ అంటే సకల జగత్కారణమైన సకల జగద్రక్షకుడైన సర్వశేషి అయినటువంటి శ్రీమన్నారాయణునకు, ఊ ఏ చెందినవాడను అని అర్థం వస్తుంది. కాబట్టి నువ్వెవడమంటే ఏమిటి చెప్పేస్తావు మనం ఇప్పుడు? స్వామి నీకే దాసుడు, స్వామి నీకే దాసుడని నీ స్వరూపం తెలుస్తుంది. కాబట్టి ఎందుకు అద్దంలో చూసుకోవడం? మనం వీధిలోకి వెళితే ఎవరు నవ్వుతారో అని, ఒకళ్ళ కోసమా మన కోసమా అందాం. ఇప్పుడు ఆలోచించండి ఒక మాట, ఇక్కడ మనకి కోసం అనుకుంటున్నా కానీ మన కోసం కాదు. మనం ఇంట్లో ఇంత వేషం వేసి కూర్చుంటామండి, ఇంతేసి డ్రెస్సు ఇదంతా ఎందుకు అనవసరం? ఏదో మామూలు చీర కట్టుకుంటాం, మామూలు కండువా కప్పుకుంటాం, శాలువా పెద్ద వేషం ఎందుకు? ఇక్కడికి మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని అద్దం చూసుకొని ఎందుకని? చూచేవాడికి అందముగా కనిపించడానికి. నీ అందము నీ కొరకు కాదు, నీ అందం ఒకరి కొరకు. అది ఉన్నదో లేదో చూసుకుందుకు ఏమి కావాలి? ఓం తెలియాలి. నేనంటే లాభం లేదు, నేను వాని కొరకు కనుక అని తెలిస్తే అప్పుడు నీ అందం నీకు తెలిసినట్టు లెక్క. కాబట్టి అర్థం ఇస్తే ఏం తెలుస్తుంది? నీ స్వరూపం నీకు తెలుస్తుంది. కాబట్టి మాకయ్యా తట్టొడి కావాలి, అర్థం కావాలి, కాదు వీవన కావాలి. ఇంచేత మొహం సబ్బు పెట్టి రుద్దుకున్నాం, ఏదో ముద్ద ఏదో రాసుకున్నాం, దాని మీద పౌడర్ ఏదో రాసుకున్నాం, బాగా ఉంది, చెమటలు పట్టిస్తే మళ్ళీ బాగుండదు. కాబట్టి ఫ్యాన్ వేయాలి, గిర్రని తప్పనంతగా తిరగాలి. ఏమిటి ఫ్యాన్? మరల దోషములు అంటకుండా ఉండుట. మరల దోషములు అంటకుండా చేయడానికి ఏమిటి చేయాలి? ఏది దోషం మనకంటేది? నేను కంటే దోషం ఏమిటి? మహా, నాది, నా కొరకు, నాది, నా కొరకు. ఈ రెండు దోషాలు అంటకుండా ఉంటే ఏది రావాలి? నమః 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 విసనకరాలి. పట్టుకోక్కసారి నమః విసురుతూ ఉండండి. ఒకసారి అద్దంలో చూసుకోండి. ఓం అంటే నేను ఎవడను, నమః అంటే నేను నా కొరక, నేను స్వతంత్రుడనా కాదు. ఈ రెండు మనకి తెలియడానికి ఏమిటి రావాలి? ఓం తెలియాలి, నమః తెలియాలి. ఇదిగో ఇదండి మనం చేసే పూజ. ఏమిటి చూస్తున్నాం? ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః. ఏమిటి నమః? ఓం ముందు చివర ఎందుకండి? ఉక్కమం తట్టొడియం. అద్దం విసనకర్రాను, ఒకటి అద్దం ఒకటి విసనకర్ర. ఏది అద్దం? ఓం. విసనకర్ర ఏది? నమః. ఇవి రెండు మాత్రం ఎప్పుడు వదలకండి. చేతిలో విసనకర్ర పట్టుకోవాలి. వీధిలోకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు దువ్వని నోటి జేబులో ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ జరిగిపోతే అక్కడ అద్దం చూసుకొని దువ్వేసుకుంటూ ఉంటారు. అలాగే మనం కూడా మన సంస్కారం చేసుకుందుకు ఏమంటున్నారు? ఓం తెలియాలి, నమః తెలియాలి. అందుచేతమ్మా మాకు ఒకటినిచ్చి ఇస్తే ఏం చేస్తారు? ఒకసారి ఎమ్ఐ నీరాట్ మమ్మల్ని స్నానం చేయించు. వెళ్ళండి స్నానం చేయండి. నేనెందుకు? మనాలనై, మమ్మల్ని ఒక్కడని కాదు, నీ వల్ల పుణ్ణి మమ్మల్ని కలిపి స్నానం చేయించు. ఏమి విచిత్రమైన కోరిక! ఎవరి నీ మనాలను? నీ భర్త అంటే శ్రీకి పతి, శ్రీయపతి. కాబట్టి నీ భర్తని అంటే ఇందాక తిరువే చెప్పారు కదండి. తిరువే అంటే నువ్వు శ్రీవే కదూ. నీ భర్త ఏమిటవుతాడు? శ్రీకి పతివుడు, ఇప్పుడు శ్రీయపతి. శ్రీయపతితో కలిసి మేము స్నానము చేయవలను. ఏమిటి స్నానం మనం చేసేది? ఈ నీళ్లలో స్నానం కాదు, భగవద్గుణములు అనేటటువంటి దానిలో స్నానం చెయ్యాలి. ఆ భగవద్గుణ అనుభవం అనేటువంటి జలములలో మనం ఒకసారి స్నానం చేస్తే ఏమవుతుంది మనకి? నేను నాకు చెందిన వాడను కాను, వాడికి చెందుతాం. నేను స్వతంత్రుడను కాను, వాడికి పరతంత్రులమవుతాం. ఇప్పుడు తల్లి మాకు ఆ భగవద్గుణ అనుభవాన్ని, భగవత్ కైంకర్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించడం, స్నానం చేయించు అని ఆండాళ్ళ తల్లి వాళ్ళ పశురంలో జ్ఞానులు ప్రార్థించవలసిన ప్రార్థన లోపల, ఆత్మల అందరము ప్రార్థించవలసిన ప్రార్థన లోపల, బాహ్యముగా ఒక ప్రియునితో సమాగమానికి ఒక మధ్యవర్తిని ఆశ్రయించే పద్ధతి, ఈ రెండింటినీ వివరిస్తూ ఒక పాశురంలో కృప చేసింది. పాశురం చదువుదాం. పాశురం తర్వాత